మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సలా. భగవద్గీత ఆత్మ సంయమ యోగం మన సెప్టెంబర్లో సప్తాహ కార్యక్రమంలో కర్మ సన్యాస యోగాన్ని గురించిన అంశాన్ని మనం చెప్పుకోవటం జరిగింది. మన ఈ సప్తాహంలో ఆత్మ సంయమ యోగం భగవద్గీత 6వ అధ్యాయం. భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు, 3 షట్కాలు, కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కముగా మనకు చెప్పడం జరుగుతుంది. వేదం త్రికాండాత్మికం, కర్మ, భక్తి, జ్ఞానం 3 వేదములో మనకి అందుతూ ఉంటాయి. మరి వేదాన్ని అధ్యయనం చేయటం అంటే సామాన్య విషయం కాదు. 12 సంవత్సరాలు ఆశ్రమంలో ఉండాలి. వీళ్ళు ఎవరుంటారు? 12 సంవత్సరాలు ఆశ్రమంలో ఉండి ఆ పక్క ఆహారం భుజిస్తూ, నేల పడకన శయనిస్తూ, నీట స్నానం శీలిస్తూ, గురువు గారికి సేవ చేసుకుంటూ ఉంటే అప్పుడు విద్య అనేది అధ్యయనం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మరి 13 సంవత్సరాలు సుఖబ్రహ్మాశ్రమంలో ఉన్నా అది. ఆ విధంగా మరి ఆశ్రమాలలో ఉండాలి, చక్కగా అన్ని మనుషులు పాటించాలి, ఉండాలి. అలాంటి విధానం ఈనాడు అంత ఓపిక లేదు, తీరిక లేదు, అవకాశం లేదు. ఈ కలియుగ మానవులకు వేదవ్యాసుల వారు త్రికాండాత్మికమై ఉన్నటువంటి యొక్క వేదరాశిని కర్మ సంబంధముగా భారతం, భక్తి సంబంధముగా భాగవతం, జ్ఞాన సంబంధముగా భగవద్గీత, ఈ 3 ఇచ్చారు వేదవ్యాసుల వారు. అట్లనే మరి భగవద్గీతలో కర్మ, భక్తి, జ్ఞానం, కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం, దాంట్లోనే ఈ 3 కూడా నిక్షిప్తం చేయటం జరుగుతుంది. మరి ఈ కర్మ షట్కం చూసినట్లయితే అది త్వంపద విచారణ అని చెప్పని అంటారు. భక్తి షట్కం అనేటువంటిది ఏమో తత్పద విచారణ. తత్వమస్య మహావాక్యంలో త్వంపద విచారణ జీవుడు, తత్పద విచారణ ఈశ్వరుడు. అందుకే చూసినట్లయితే మీరు భగవద్గీత 6వ అధ్యాయం వరకు మీకు విభూతి సంబంధ విషయాలు దాంట్లో ఉండవు. 7వ అధ్యాయం నుంచి విభూతి అనగా విభూతి అంటే ఈశ్వరుడు, మహిమలు, అణిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకాం, ఈశత్వం లాంటి ఈ మహిమలన్నీ కూడా జీవుని యందు ఉంటాయా, ఈశ్వరుని యందు ఉంటాయా? జీవుల్లో ఉండే దానం చేసినట్లయితే మనం ఊరుకునే వాళ్ళమా? ఏమి? కాబట్టి మహిమలన్నీ కూడా జీవునికి ఉండవు, ఇది ఈశ్వరుని యొక్క అంశ అవన్నీ కూడా. ఎందుకంటే శుద్ధ ఉపాధి, మాయోపాధి కాబట్టి ఈశ్వరుడు మరి విశ్వరూపాన్ని కూడా చూపించాడు, అర్జునుడు దర్శించాడు. అందుచేత అది ఈశ్వర తత్వమై ఉన్నటువంటి తత్పద విషయం, ఈశ్వరాంశ విషయం మీకు 7వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. 7వ అధ్యాయం నుండే మీకు విభూతులన్నీ కూడా స్వామివారి విభూతులను ఆరంభమవుతాయి. అట్లా 7వ అధ్యాయం, 8వ అధ్యాయాల్లో, 9వ అధ్యాయంలో చెప్పిన అంశాలని దృష్టిలో పెట్టుకుని అర్జునుడు, అయ్యా నీ యొక్క విభూతులు ఎన్నో ఉన్నాయి, ఐశ్వర్యం ఎంత ఉన్నది, ఎలాంటి పదార్థాల్లో ఉంది చెప్పమంటే విభూతి యోగాన్ని చెప్పడం జరిగింది. మరి ఆ విభూతి ఆత్మికమై ఉన్నటువంటి యొక్క విషయం తిన్న తర్వాత నా చూసే మనసు కలిగింది, చూడగలిగేటువంటి యొక్క అర్హత నాకు ఉన్నట్లయితే నాకు ఆ విశ్వరూపాన్ని చూపించవలసిందిగా కోరితే విశ్వరూపాన్ని చూపించటం జరుగుతుంది. అంటే భగవత్కృపను పొందాలని చెప్పానంటే భక్తి కావాలని చెప్పని భక్తి యోగం చెప్పడం జరుగుతుంది. ఈ భక్తి యోగముతో మీకేమవుతుందని చెప్పానంటే ఈ భక్తి షట్కం ముగుస్తుంది.
అది ఈశ్వరుని యందు ఉండేటువంటి యొక్క దాన్ని భక్తి అని చెప్పని అంటారు. భక్తితో ఈశ్వరుని ఆరాధించాల్సి ఉంటుంది. కాబట్టి సర్వేశ్వరుని యొక్క విభూతి ఆత్మికమై ఉన్నటువంటి యొక్క అంశాలన్నీ కూడా మీకు 7వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది, 12వ అధ్యాయం దాకా నడుస్తుంది. కాబట్టి దానిని భక్తి షట్కం అన్నారు. తత్పద విచారణ, త్వంపద విచారణ కర్మ షట్కము, తత్పద విచారణ భక్తి షట్కము. ఈ 13వ అధ్యాయంలో ప్రవేశించాము అంటే ఈ విభజన జ్ఞాన షట్కం అన్నమాట. విభజన అంటే వేరు చేయటం, ఆత్మను అనాత్మను వేరు చేయటం అన్నమాట. అందువల్ల క్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం అంటే ఏవి ఉండాలి ఏవి ఉండకూడదు. దైవీ గుణాలు ఉండాలి, ఆసురీ గుణాలు ఉండకూడదు. క్షేత్ర విభాగ యోగం, అనాత్మని వేరు చేయాలి, ఆత్మ యొక్క భాగాన్ని పొందాలి. ఈ విధంగా చేయటం వల్ల వచ్చేది ఏమిటి? పురుషోత్తమ ప్రాప్తి యోగం. దాంట్లో వచ్చేటువంటి అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి అని చెప్పని అంటారు. ఈ విధంగా తత్వమసి మహావాక్యంగా చూసినట్లయితే అసి అంటే అయి ఉన్నాడు. తత్తు అట్టి సర్వేశ్వరుడే, త్వం జీవుడు అసి అయి ఉన్నాడు. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు, జీవో బ్రహ్మైవ నాపరహ, జీవుడు బ్రహ్మమై ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణ భావాన్ని పొందింపజేసేటువంటి ఉద్దేశమే భగవద్గీత. మనం ఇప్పుడు మరి కర్మషట్కముగా చెప్పుకునేటువంటి భాగంలో చివరి అధ్యాయంగా ఉన్నటువంటి 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగము. స్వామివారు ఒక విషయాన్ని ప్రారంభం చేయబోయే ముందు అక్కడ బోర్డు పెట్టేస్తాడు. కర్మ విషయం వచ్చింది, ఇది కర్మయోగమయ్యా అన్నాడు. జ్ఞాన విషయం కావాలా, జ్ఞానయోగం పైన బోర్డు ఉంటుంది అక్కడ. అట్లా ఈ అధ్యాయం ఆత్మ సంయమ యోగం అనేటువంటి బోర్డు స్వామివారు పెట్టేసేసారు. ఆత్మ అంటే ప్రత్యేగాత్మకు అర్థం ఉంటుంది, ఆత్మ అంటే మనస్సుకి అర్థం వస్తుంది. ఇక్కడ ఆత్మ అని చెప్పి అన్నప్పుడు మనస్సు, మనో సంయమనము అని అర్థం. ఆత్మ సంయమనం అంటే మనో సంయమనం, మనస్సును మనం చక్కగా మన అధీనంలో పెట్టుకోవాలి, దాన్ని మన స్వాధీనం చేసుకోవాలి, ఆ మనస్సును పరమాత్మలో చేర్చాలి అనేటువంటి కోణంలో మనకి యొక్క ఆత్మ సంయమ యోగంలో 6వ అధ్యాయంలో అమ్మ పాప నువ్వు ఏమో మమ్మల్ని ఎన్నవు బెడ్ వేరి అడగుసిపోయి ఆత్మ సంయమ యోగము 6వ అధ్యాయము. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీభగవానువాచ. చాలా అధ్యాయాల సందర్భాలలో అర్జునుడు అడగటము, సందేహం వ్యక్తపరచటము, స్వామి ఆ విషయాన్ని చెప్పటం లాంటి విధానం జరుగుతూ ఉంటాయి. ఆ విధానం జ్ఞానయోగంలోనూ అట్ట నడిచింది, కర్మయోగంలో కూడా ప్రశ్న సమాధానాలు నడిచాయి. 6వ అధ్యాయంలో మాత్రం అర్జునుని యొక్క ప్రమేయం లేకుండా కానీ పరమాత్మయే స్వయంగా తన యొక్క విషయాన్ని చెప్పటాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. కార్యం కర్మ కరోతి యః. యః ఎవడైతే ఏమి కార్యం చేయదగు కర్మను కర్మఫలం అనాశ్రితః కర్మఫలమును ఆశ్రయించకుండగా కర్మను ఆచరిస్తూ ఉన్నాడో సహ సన్యాసీ చ సహయోగీ చ. సహ అట్టివాడే సన్యాసి, సహ అట్టివాడే యోగి అని 2 విశేషణాలు. మరొక విశేషణం ఏంటంటే నా నిరగ్ని నచ అక్రియ. నా నిరగ్ని అగ్నిహోత్రము లేనివాడు కాదు, కర్మలు చేయనివాడు కాదు. నా నిరగ్ని అగ్నిహోత్రం లేనివాడు కాదు, నచ అక్రియ కర్మలు చేయనివాడు కాదు. కర్మలు చేసిన వాడే అవుతున్నాడు, అగ్నిహోత్రం గలవాడే అవుతున్నాడు. ఇది కొంచెం మెలికతో ఉండేటువంటి ఒక శ్లోకం ఇది. అవి అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. మామూలుగా మనకేంటంటే ఆ యొక్క దాని యొక్క అర్థం చెప్పుకురావటం,
అయా కర్మను ఆచరించు, ఫలాన్ని మాత్రం కోరమాక అనేది దీంట్లో వస్తుంది. చాలామంది వారి వారి భగవద్గీతలలో భాష్యం రచిస్తూ దీనికి అర్థం ఏం చెప్పుకొచ్చారంటే, కర్మను ఆచరించు, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. కదాచన ఏ ఒకానొక విషయంలో కూడా నువ్వు కర్మఫలాన్ని ఆశ్రయించమాక కర్మలు మాత్రమే చేయటం ఎందు నీకు అధికారం కలదనేటువంటిది మన 2వ అధ్యాయంలో వచ్చే శ్లోకము. ఆ విషయంగా దృష్టిలో పెట్టుకుని కర్మలు ఆచరించండి, ఫలాన్ని మాత్రం కోరమాకండి అని అర్థం. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. కర్మఫలమును ఆశించకుండగా కర్మలు చేయటము అనేటువంటి విషయం, దీన్ని ఒక పారమార్థికంగా ఉండే అర్థం దీంట్లో ఉన్నది, వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి యొక్క అర్థం కూడా ఉన్నది దీంట్లో. మనము మన యొక్క ద్రవ్యము కానీ ఏదో రూపంగా మన నుండి సమాజానికి అందాలి. మన నుండి సమాజానికి అందాలి. అది శ్రమ రూపకంగా కావచ్చు, ద్రవ్య రూపకంగా కావచ్చు, సహాయ రూపకంగా కావచ్చు, సేవ రూపకంగా కావచ్చు. అట్లా మనం కొంత సమాజం యొక్క దాంతో సంబంధం పడి ఉన్నాం కాబట్టి మనం సమాజానికి ఏదైనా చేయాలి. ఫలాన్ని ఆశించమాక, ఉన్న దాంట్లో కొంత సమాజానికి మనం వంతుగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన సమాజంతో సంబంధం పడి ఉన్నాం. సమాజం లేకుండా జీవించే అవకాశం లేదు. వాడిని ఎక్కడో నిర్జన ప్రదేశంలో అరణ్యంలో పడవేసిన మార్గం ఎత్తుక్కుంటూ గ్రామానికే చేరుకుంటాడు. అరణ్యాల్లో నివసించలేడు, గ్రామంలో నివసించాల్సి ఉంటుంది. కనుక సమాజంలో ఉన్నావు కాబట్టి ఆ సమాజం యొక్క విషయంగా నువ్వు నీ భాగంగా కొంత సహాయాన్ని అందించాల్సి ఉంటుంది. సేవారూపకంగా కావచ్చు, ద్రవ్యరూపకంగా కావచ్చు అనేటువంటి యొక్క భావనగా ఆ విధంగా చేసినప్పుడే మనం జీవితంలో సొసైటీలో మంచి పేరు సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. దాని ద్వారా పుణ్యాన్ని కూడా సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు కాబట్టి పరోపకారాయ పరులకు ఉపకారముగా మనం జీవించాల్సి ఉంటుంది. అందుచేత అనాశ్రిత కర్మఫలం అనేటువంటి ఒక మాట మన వ్యావహారికంగా చెప్పుకున్నప్పుడు అని అర్థం. పారమార్థికం అంటామా, మళ్ళీ దీంట్లోకి వస్తాం. అప్పుడు ధ్యానపరంగా ఉండే అర్థాలు దాంట్లో వేరే ఉన్నాయి. మన సామాజికంగా చూసుకున్నట్లయితే మనం సమాజానికి ఏదైనా మన వంతుగా విధానాన్ని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆశ్రమంలోకి వచ్చాం, ఆశ్రమంలో బోధలు వింటూ ఉన్నాం, మరి వారం రోజుల పాటు సప్తాహం చేసుకుంటూ ఉన్నాం. అందరూ కూడా మన వంతు సేవ ఆశ్రమంలో చేయాలి. ఏదో వచ్చామా, విన్నామా, తిన్నామా, పోయామా అని చెప్పాలంటే, అయ్యా మాకు చెప్పండి పని, మాకు ఏం చెప్పాలి చేయాలో మేము చేస్తాం అనేటువంటి భావన ముఖ్యంగా రావాలి. ఇప్పుడు పునపర్తి పోయామనుకోండి, వాళ్ళు ఏమి అడుగుతారు, స్వామి మా సేవ చెప్పండి, సేవ చేయాలని చెప్పని అంటారు. కనుక వ్యక్తిలో ఆ సేవాభావం రావాలి, సమాజానికి ఉపకారం చేయాలనేటువంటి యొక్క ఆ భావాలు రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుందని చెప్పినట్టు మన వ్యక్తిత్వం బాగుపడుతుంది, మనస్సు కూడా బాగా ఉంటుంది. మనం 10 మందికి సేవ చేశాము, ఉపకారం చేశాము, నా వల్ల సంతోషంగా వెళ్ళాడు, ఆనందంగా వెళ్ళాడు అనేటువంటి తృప్తి మన జీవితంలో మిగులుతుందన్నమాట. దాని ద్వారా మనకి పుణ్యం సంప్రాప్తింపబడుతుంది. ఆ పుణ్య విశేషముతో మరి జ్ఞానంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. ధ్యానం చేయాలంటే పుణ్యం ఉండాలి, ఆధ్యాత్మిక వినాలంటే పుణ్యం ఉండాలి. పుణ్యం ఉంటే ఏం చేస్తుంది, తీసుకొస్తుంది, ఇప్పుడు కూర్చోబెడుతుంది. అదే పాపం ఉందనుకోండి, రాణిస్తుందా, కూర్చొనిస్తుందా, వెన్నిస్తుందా, నువ్వు కూర్చున్నా నిద్రపోవటమే అవుతుంది. అందుచేత మన యొక్క మనస్సు సంస్కారముతో నిండి ఉంటే, పుణ్యముతో నిండి ఉంటే అట్టి ఆ పుణ్యం మనల్ని కాపాడుతుంది. పౌర్వదైహికం అంటుంది భగవద్గీత. పూర్వాభ్యాసేన తేనైవ, పూర్వ అభ్యాసేన గతంలో చేసి ఉన్నటువంటి ఏదైనా పుణ్యం ఉంటే ఆ పుణ్యం నిన్ను ఈ జన్మలో కాపాడుతుంది అని చెప్పని అంటాడు. వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురా కృతాని. రక్షంతి పుణ్యాని పురా కృతాని. పురా పూర్వంలో
మనం ఏదైనా పుణ్యం చేసి ఉన్నట్లయితే ఆ పుణ్యం మనల్ని కాపాడేదిగా ఉంటుంది. ఆ పుణ్య విశేషముతో ధ్యానం బాగా చేస్తావు, బ్రహ్మ విద్య బాగా వింటావు, తరించే మార్గంగా పయనించే అవకాశం ఏర్పడుతుంది. ధ్యానం చేయలేకపోతూ ఉన్నాము, బ్రహ్మ విద్య వినలేకపోతూ ఉన్నాము, విన్నా జ్ఞాపకం మాకు ఉండటం లేదు, మొత్తం పోతా ఉన్నది, సినిమా చూస్తే మొత్తం జ్ఞాపకం ఉంటుంది, ఉపన్యాసం వింటే ఒక మాట జ్ఞాపకం ఉండటం లేదు. ఎందుకు అవుతుంది అట్లాగా? మన మనస్సు సంస్కరింపబడలేదు. అందువల్ల మనస్సులో మంచి పుణ్య సంస్కారం ఉన్నట్లయితే ఆ పుణ్యం నిన్ను ఉన్నత మార్గంలోకి తీసుకువెళుతుంది, మహాత్ముల వద్ద కూర్చోబెడుతుంది, బ్రహ్మ విద్య విన్నింపజేస్తుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. దైవీ గుణాలు ముఖ్యంగా ఉంటాయి. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపత్ విభాగ యోగము పరమాత్మ అన్నాడు. కనుక దైవీ గుణాలు అనేటువంటివి పుణ్యాన్ని ఆశ్రయించి ఉంటాయా, పాపాన్ని ఆశ్రయించి ఉంటాయా? పుణ్యాన్ని ఆసురీ గుణాలు ఏమ్మా పాపాన్ని ఆశ్రయించి ఉంటాయి. అందుచేతనంటే మనం ముందు జ్ఞానంలోకి పోవాలంటే ముందు పుణ్యాన్ని ఆర్జించుకోవాలి, తర్వాత జ్ఞానాన్ని బాగా సంపాదించుకునే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి అనే మాట మన స్వామివారు చెప్పినటువంటి అర్థంలోకి నేను వెళ్తున్నాను. వెళ్ళే ముందు కూడా ఏంటంటే మనం సామాజిక స్పృహ కలిగి ఉండాలనేటువంటి భావన ఉండాలి. మన వంతు సేవాభావన మనం చేయాలి. చేసినప్పుడే మనకు ఆ పుణ్యం మనకు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పని అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చాక్రియః. ఎవరైతే కర్మఫలాన్ని ఆశ్రయించకుండగా కర్మను ఆచరిస్తాడో అట్టివాడే సన్యాసి, వాడే యోగి అనేటువంటి మాటగా ఈ శ్లోకంలో వస్తుంది. మరి ఇక్కడ కర్మఫలం అని చెప్పన్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పుణ్యకార్యములు ఆచరించినప్పుడు పుణ్యం లభ్యమవుతుంది, పాపకార్యములు ఆచరించినప్పుడు పాప సంబంధ ఫలం చేరిపోతుంది. ఈ పుణ్యపాపముల యొక్క సంబంధమై ఉన్నటువంటి కర్మ, పుణ్యపాప కర్మ అనేటువంటిది ఎక్కడ మనలో చేరి ఉంటుంది? ఆత్మలో ప్రవేశించి ఉంటుందా, లేక స్థూల దేహములో ప్రవేశించి ఉంటుందా, మనస్సులో ప్రవేశించి ఉంటుందా? స్థూల దేహంలో పెట్టుకోవచ్చుగా, కొన్ని ఆత్మలో పెడితే భద్రంగా ఉంటుందిగా. ఆత్మ దేనికి అంటదు, ఆత్మలో ఏమీ కూడా లేవు, ఏమీ కూడా చేరవు. కనుక ఆత్మ అనేటువంటి దానికి ఏది అంటదు, ఏ దోషాలు ఆత్మలో అంటే అవకాశము లేదు. సౌక్ష్మ్యాత్ ఆకాశం నా ఉపలిప్యతే. సౌక్ష్మ్యాత్ సూక్ష్మముగా ఉండటం కారణముగా నా ఉపలిప్యతే ఆకాశం నా ఉపలిప్యతే యథాకాశ. అసలు ఆకాశానికి అంటావు ఏమి? ఇప్పుడు గోడకి రంగేశాం, గోడ కంటింది ఏమి? ఏమైనా దోషాలుంటే భూమికి అంటుతాయి, జలానికి అంటుతాయి, వాయువు కూడా అంటే అవకాశం ఉంది. దుర్గంధము అంటాం, సుగంధము అని చెప్పని అంటాం, వాయువులో చేరతాయి అన్నమాట. ఏమి? పృథివిలో దోషాలు చేరతాయి, జలంలో కూడా కలుషితం చేరుతుంది, అగ్నిలో కలుషితం అంటదా? అగ్నికి కలుషితం అంటదా? అందువల్ల అగ్నిని పావక అన్నారు. పావక అని చెప్పనంటే ఏ దోషము అగ్నిలో చేరదు కాబట్టి ఆయన్ని పావక అని పదం వాడతారు. అగ్నిలో ఏ దోషము అంటదండి, దాంట్లో అంటే అవకాశాలు లేవండి అని చెప్పని అంటాం కదా. శ్మశానములో మండేటువంటి కాష్టం నుంచి అగ్ని తీసుకువచ్చి హోమకార్యం చేస్తారా? ఇంట్లో దీపంగా పెట్టుకుంటారా? అంటే దోష ఆరోపణ చేసే అవకాశాలు కొన్ని ఉన్నాయి. ఆయనకంటావు, అగ్నికి ఏమి అంటావు, నిర్దోషి, పావకే.
అయినా కానీ మరి అక్కడి నుంచి మనం పట్టుకొచ్చి హోమకార్యం లాంటి చేయటానికి మనస్సు అంటే అగ్ని కూడా ఏమన్నా అంటితే అంటొచ్చేమో కానీ అని అర్థం. ఆకాశానికి భూమిని దోషం చేరింది, దోషాలు ఉన్నాయి, శుద్ధం చేసుకుంటూ ఉన్నాం. జలం దోషం చేరింది, శుద్ధం చేసుకుంటున్నాం. వాయువు కూడా దోషం చేరింది, దాన్ని కూడా శుద్ధం చేసుకుంటూ ఉన్నాం. వాయువును కూడా యజ్ఞాల ద్వారా ఆ వాయువులో అనేకమైనటువంటి దోషాలు ఉన్నాయి. ఆ గాలి పీలిస్తే రోగాలు వస్తున్నాయి. అందువల్ల వాయువు శుద్ధం చేసుకుంటూ ఉన్నాం. సౌక్ష్మ్యాత్ ఆకాశం ఉన్నది, అది ఇంకా సూక్ష్మమై ఉన్నది కాబట్టి దాన్ని ఏ దోషాలు ఆకాశాన్ని అంటవు అని చెప్పి అన్నాడు. మరి ఆకాశంలోనే ఏ దోషం అంటున్నప్పుడు ఆకాశము కంటే ఇంకా సూక్ష్మమైంది అహంకార తత్వం. ఇంకా మనం సాంఖ్యంలో పోతే అహంకార తత్వం దానికంటే సూక్ష్మమైంది, మహత్తత్వం దానికంటే సూక్ష్మమైంది, అవ్యక్త తత్వం దానికంటే ఇంకా సూక్ష్మమైంది, శబల బ్రహ్మం దానికంటే ఇంకా సూక్ష్మమైంది, శుద్ధ బ్రహ్మం. అందువల్ల శుద్ధ బ్రహ్మం అంటే శుద్ధ బ్రహ్మమే, దాంట్లో ఏ దోషాలు కూడా చేరే అవకాశాలు లేవు. కాబట్టి మనం జీవితంలో అనుష్ఠించేటువంటి ఏవైతే ఉన్నాయో పుణ్యకార్యాలు చేస్తాం, పాపకార్యాలు చేస్తాం. ఈ పుణ్యపాప సంబంధమై ఉన్నటువంటి యొక్క కర్మలు, ఫలములు దేంట్లో చేరి ఉంటున్నాయి అని చెప్పనంటే మన యొక్క సూక్ష్మదేహము, మనస్సు అని చెప్పి అనొచ్చు, లేదా సూక్ష్మదేహం అనవచ్చు. ఆ సూక్ష్మదేహములో మొత్తం చేరి దాంట్లో ఉంటున్నాయి. అది కర్మఫలం. దాన్ని ఏమంటారు? కర్మఫలం. కర్మల అయిపోయాయి. ఎవరిని ఎప్పుడో కొట్టావు, కొట్టడం అనే క్రియ అయిపోయింది. ఆ కొట్టిన సంబంధం ముద్ర లోన ప్రింట్ అయ్యింది. ఎవరైనా మోసం చేసి దగా చేసి దోసుకున్నావు, ఆ క్రియ అయిపోయింది. వాడు ఒకవేళ పోయి ఉంటాడు అనుకో, క్రియ అయిపోయింది అనుకో, సంబంధ దోషం యొక్క సంబంధ ముద్ర లోన ప్రింటు అయ్యింది. కనుక ప్రింటు కాకుండా ఏమి చేసే అవకాశాలు లేవు. మనస్సుకు తెలియకుండా చేసే అవకాశం లేదు. మనస్సులో ప్రింటు కాకుండా చేసే అవకాశాలు లేవు. ప్రింట్ అయిన తర్వాత చెరిపేసే అవకాశం ఉన్నదా? చేసామంటే మొత్తం చెరిపేసాం, మొత్తం లోపల తుడిచేసాం, బ్లాక్ బోర్డు మీద అక్షరాల్లాగా అని చెప్పి అంటారా? తుడిచేసే అవకాశాలు లేవు. కనుక సూక్ష్మదేహంలో పడ్డ ముద్ర అట్లాగే ఉంటాయి. అందువల్ల మనం ఆచరించేటువంటి యొక్క పుణ్యపాప సంబంధమై ఉన్న క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సూక్ష్మదేహంలో మనసు లోపల చేరిపోతూ ఉన్నాయి. అది కర్మ ఫలం, కర్మల యొక్క కర్మాణం ఫలం కర్మ ఫలం, కర్మల యొక్క ఫలము పుణ్యపాప ఫలములు మనసు లోపల ఉన్నాయి. ఈ విధముగా మనం సంపాదించుకునేటువంటి ఈ కర్మ ఈ జన్మలోనే స్టార్ట్ చేశామా? నేను ఈ జన్మనే మొట్టమొదటిగా పొందాను, ఇప్పుడే ఈ జన్మలోనే స్టార్ట్ చేసుకున్నా అని చెప్పి అంటారా? అనాదిగా వస్తూ ఉన్నాం. అనాదిగా మహాప్రవాహముగా మన జీవన విధానం నడుస్తూ ఉన్నది. అనేక దేహాలు ఎత్తాం. పరమాత్మ గీతలో చెప్పల 4వ అధ్యాయంలో బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున, బహూని మే వ్యతీతాని తవా నీకు మే నాకు, బహూని జన్మాని వ్యతీతాని, నీకు నాకు జన్మలు అనేకం గడిచాయా. త్వం న వేత్త అహం వేద, నీకు తెలియదు నాకు తెలుసు. కాబట్టి ఈ జన్మలు అనేటువంటివి అనాదిగా ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి. ఈ అనాదిగా వచ్చేటువంటి యొక్క మనం ఆయా శరీరాలలో ఉండి ఆచరించేటువంటి కర్మలు, ఆ కర్మల యొక్క సంబంధమై ఉన్న అనేక జన్మల ఆ పుణ్యపాపాల కర్మంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే సూక్ష్మదేహంలో పెట్టుకుంటూ ఉన్నాము. ఎందువల్ల అంటే స్థూల దేహాలు పోతా ఉన్నాయి, సూక్ష్మదేహం మనతో పాటు ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. అంటే భగవత్ నిర్మితములో ఏ సూక్ష్మదేహమై నిర్మాణం చేయబడి వచ్చిందో ఆ సూక్ష్మదేహం ఈ జీవుణ్ణి అంటిపెట్టుకుని ఎల్లకాలం ఉంటుంది. ఈ స్థూల దేహం మాత్రమే కొద్ది కాలం ఉంటుంది.
కొద్ది కాలంగా ఉండిపోయేదేమో స్థూల దేహము అనంతకాలముగా నీతో సంబంధం పడి, అనంతకాలం అంటే మోక్ష పర్యంతం, బ్రహ్మైక్య అనుభవాన్ని పొందేదాకా నీతోనే ఉంటుంది. కనుక అనాదిగా వచ్చేటువంటి యొక్క ఆ సూక్ష్మ దేహములో మనం కర్మరాశిని నిక్షిప్తం చేసుకున్నాం. దాన్నే మహాత్ముల పేరు పెట్టారు సంచిత కర్మ అన్నారు. సంచితం, చితం అంటే పొంది ఉండుట, సంచితం చేరిపోయిందన్నమాట. ప్రారబ్ధం అని పదం వాడతారు కదా. ప్రారబ్ధం అంటే అర్థం ఏమిటి? ప్రా ప్లస్ ఆరబ్ధం, ఆరంభం. స్టార్ట్ అయింది, ప్రజెంట్లో నడుస్తుంది అప్పుడు. అది ఆరబ్ధం అంటే ఆరంభం అయింది అన్నమాట. స్టార్ట్ అయింది, ఇప్పుడు నడుస్తుంది. అది ఏమిటి? ఈ దేహరూపముగా ఉన్నటువంటి దానినే ప్రారబ్ధం అన్నారు. ఈ దేహముగా ఉన్న భాగమే ప్రారబ్ధం. ఈ దేహము ద్వారా వచ్చే సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయము, వేదన, బాధలు, రోగములు అనేక రకాలుగా వచ్చి పడతా ఉన్నాయి. ఈ తప్పించిన అవకాశం ఎవరికీ లేదు, ఎవరికీ లేదు. రమణ భగవాన్ల వారికి వ్రణం లేచింది, పరమహంసల వారికి నోట్లో క్యాన్సర్ వచ్చింది, మలయాళ స్వాముల వారికి చెవులో క్యాన్సర్ వచ్చింది. ఏమిటా అని చెప్పని అంటారు. అవన్నీ దేహ సంబంధ కర్మ, అది అనుభవించాల్సిందే. ప్రారబ్ధం భోగతో నశ్యేత్ అన్నారు. అందుచేత ఈ స్థూల దేహరూపకంగా ఉన్నటువంటి యొక్క భాగాన్నేమో ప్లస్ ఆరబ్ధం, ప్రారబ్ధం అని చెప్పని అన్నారు. ఇప్పుడు ప్రజెంట్లో మనం సంపాదించుకునే కర్మనే ఉన్నారు ఆగామి కర్మ. గమ్ అంటే పోవటం, ఆగం అంటే రావటం. ఆగం వస్తూ ఉన్నది, గమ్ అంటే పోతా ఉన్నది. అంటే ప్రారబ్ధమేమో పోతా ఉన్నది, ఆగామి అంటే వస్తూ ఉందన్నమాట. ప్రారబ్ధాన్ని పంపించేసుకుంటూ ఉన్నాం, మళ్ళా కొత్తది సంపాదించుకుంటూ ఉన్నాం. 10 రూపాయలు పెట్టుబడి, 90 రూపాయలు రాబడి. వ్యాపారం. ప్రారబ్ధమేమో 10 రూపాయలతో పెట్టుబడి పెట్టుకున్నాము, ఒక 90 రూపాయలను బాగా పైన ఆదాయ రూపకంగా ఆర్జించుకుంటూ ఉన్నాం. ఆగామి కర్మ వస్తూ ఉన్నది, లోన వచ్చి పడతా ఉంది లోపల సూక్ష్మ దేహంల వల్ల నిశ్శబ్దం చేసుకుంటూ ఉన్నాం. అది ప్రారబ్ధం. ఆగామి కర్మ రాకుండా మనం జీవించే అవకాశం ఉంటున్నది, కొంతవరకు జీవించే అవకాశం ఉన్నది. ఆగామి కర్మ రాకుండా మనం జీవించాలని చెప్పి అన్నట్లయితే, ఎవరైతే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, దంభ, అభిమాన, గర్వ, మమకార, మోహ, వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో గుణాలు, ఆ గుణాలతో సంబంధం పడకుండా జీవించగలిగితే, పడగలమా? సంబంధం లేకుండా ఉండగలమా? ఏదో సమయంలో గుణాలు లేకపోతాయి. శక్నోతి హైవయస్సోఢం ప్రాక్ శరీర విమోక్షనాత్ కామక్రోధ ఉద్భవం వేగం, కామ ఉద్భవ వేగం, క్రోధ ఉద్భవ వేగం, మోహ ఉద్భవ వేగం. అవి పుట్టాయంటే ఆ వేగంకి తట్టుకుంటామా? వెళ్ళిపోతాం, ఆపినా ఆపలేం. ఆ ప్రకారంగా గుణాలు అమిత వేగముగా వచ్చి పైన పడి లాక్కుపోయి ఆ పనులు చేయిస్తూ ఉన్నాయి. కనుక కర్మ, ఆగామి కర్మ అనేది మనకి లోపల వచ్చి పడతా ఉన్నది. ఈ ప్రకారముగా సూక్ష్మ దేహములో చేరిపోయి ఉండేటువంటి యొక్క ఏ కర్మ అవుతున్నదో అనాదిగా అనేక జన్మలుగా, లక్షల జన్మలుగా వచ్చి లోపల మనం చాలా ఐశ్వర్యవంతులం. చూసినట్లయితే ఒక్కొక్కరు కోటారు కోట్ల ఆస్తి పరులు. మన పేదవాళ్ళమే కాదు. భౌతిక సంపదలతో పోల్చుకుంటే పేదవాళ్ళు కావచ్చు, కానీ లోన సంపదతో పోల్చుకుంటే ఎవరికి వాళ్ళు సంపన్నులు. అందరూ కూడా ఎంతో ధన నిధులు, నవనిధులు
లోపల చేరిపోయి ఉన్నాయన్నమాట. అవన్నీ నువ్వే అనుభవించాలి. మనం బయట ఉన్న నిధులైతే అప్పజెప్పిపోవాలి, అప్పజెప్పిపోవాలి. ఇవెవరికి అప్పజెప్పే అవకాశాలు లేవు. ఎవరికి వారే దాన్ని భుజం సాలిసి ఉంటుంది. ఇష్టమైన కష్టమైన నష్టమైన దాన్ని భుజం సాలిసే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అని చెప్పి అన్నట్లుగా అవతార సమాప్తి సందర్భం వచ్చింది. కృష్ణ పరమాత్మ చెప్పారు బలరాముడు, అయ్యా తమ్ముడు, మనం వచ్చిన కార్యం అయిపోయింది, ఇక 5వ అంశం కాస్త అంతరించిపోతా ఉన్నది, మన స్వస్థలానికి వెళ్దాం వదా అని చెప్పి అన్నాడు బలరాముడు. అన్నా నువ్వు వదా, నాకు కొంచెం బాకీ ఉంది, నేను తీర్చుకోవాలి, వస్తా అని చెప్పి అన్నాడు. అట్లా మరి సరయూ నదిలో బలరాముడు దేహం సాలించి వెళ్ళిపోయాడు. కృష్ణుడు ఒక చెట్టు కింద పడుకుని ఒయ్యాలని కాలు ఆడిస్తూ ఉంటే బోయివాడు కొమ్మల చాటు నుంచి చూసి ఏదో లేడీ అనే భ్రమతో బాణం వేసి పడితే అది వచ్చి కాలు గుచ్చుకుందప్ప, కృష్ణ పరమాత్మ కాలు. తీరా వచ్చి చూస్తే స్వామివారు, అయ్యా స్వామి మన్నించండి, క్షమించండి, తప్పైపోయింది, తెలియజేశా అని చెప్పని మొరబెట్టుకుంటూ ఉన్నాడు. నాయనా దుఃఖించమాకరా, ఒకప్పుడు నేను ఆ పని చేశా గతంలో, ఏమి అప్పుడు చేసినటువంటి యొక్క దానికి ఇప్పుడు చెల్లుబాటు. రాముడి కాలంలో నువ్వు వాలిగా ఉన్నావు, అప్పుడు నేను సాటి నుంచి వధించాను, ఇప్పుడు అవసర సమ్మతి ఏర్పడింది కాబట్టి అప్పటి యొక్క కర్మ ఎందుకు నాకు ఇంకా మిగిలిపోయేదని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నానని చెప్పి అన్నారు. కనుక అప్పటి కర్మ ఇప్పుడు తీర్చుకుని ఆయన వెళ్ళిపోవడం లాంటి మనం చూపించే సన్నివేశాలు అన్నమాట. అంటే ఎవరైనా కానీ కర్మ సిద్ధాంత సట్రంలో అందరూ చేరిపోయేటువంటి వాళ్ళే అని చెప్పిన అర్థం దాంట్లో. అందుచేత లోన ఉన్న కర్మలు తప్పించుకునే అవకాశం లేదు. కనుక ఆ కర్మ రాశి ఏతున్నదో అది కర్మ ఫలం. లోన ఉన్న సంస్కారాలు కర్మ ఫలం. ఆ కర్మ ఫలములను మనము దేహరూపముగా అనుభవించాల్సి ఉంటుంది. ఋతం పిబంతౌ సుకృతశ్చ లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయా తపౌ బ్రహ్మవిదో వదంతి. ఋతం పిబంతౌ సుకృతశ్చ లోకే గుహాం ప్రవిష్టౌ గుహాం ఆ గుహ యందు ప్రవిష్టౌ ప్రవేశించి ఉన్నారు ఇద్దరు. ఎవరా ఇద్దరు అని చెప్పానంటే ఈశ్వరుడు జీవుడు ఇద్దరు ఆ గుహలో ప్రవేశించి ఉన్నారని చెప్పేసి ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే. లోన ఉన్నటువంటి యొక్క ఆ జీవుడు కర్మఫలాలని భుజించేటువంటి వాడిగా ఉన్నాడని చెప్పిన అర్థం. అందుచేత మరి ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి కర్మ అయితే ఉన్నదో ఆ కర్మను ఏం చేయాలి? ఇప్పుడు ఆ కర్మను ఏం చేయాలి? ఎవరి కర్మ వాళ్ళకు ఉన్నది, సూక్ష్మ దేహంలో ఉన్నది. అది ఎట్లా ఉందాయా అని చెప్పనంటే అనేక జన్మలుగా వచ్చిన ఆ కర్మ అనేక జన్మలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. అనేక జన్మలుగా వస్తున్న ఆ కర్మ అనేక జన్మలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నది. నాకు వద్దంటే అది ఊరుకోదు, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నది. ఆ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి యొక్క ఆ కర్మ ఏదైతున్నదో దానిని అనాశ్రిత ఆశ్రయించమాక స్వామి చెప్పామాట. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః. ఎట్లా ఆశ్రయించుకుంటున్నాడు స్వామి? అనాశ్రిత ఎట్లా ఆశ్రయించకుండా ఉండాలి అనే విషయం వచ్చినప్పుడు కార్యం కర్మ కరోతి యః. కార్యం చేయదగు కర్మను కరోతి చేస్తున్నట్లయితే అని అర్థం. మనం పొద్దున చెప్పుకున్నాం ప్రవృత్తి మార్గము అని, నివృత్తి మార్గము అని. ప్రవృత్తి మార్గముగా ఉంటేనేమో కర్మలు అంటాం, నివృత్తి మార్గముగా ఉన్నట్లయితే కర్మ, దాని కర్మయోగము అంటారు.
ప్రవృత్తి మార్గములో కరచరణాదులతో చేసేటువంటి యొక్క ఈ కార్య వ్యవహారం అంతా కూడా కర్మలు. మనస్సుని హంసతో జోడించి నివృత్తి మార్గంలో పయనింపజేయగలిగితే దానిని అది కర్మ యోగము అని చెప్పన్నారు. కర్మయోగం. కర్మలు అనేటువంటివి ఉన్నాయి. లేచిన కాడి నుంచి పడుకోబోయేదాకా మనం చేస్తుంది ఏమిటి? కర్మలు. ఇంద్రియాలతో చేస్తూ ఉన్నాం, అవయవాలతో చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కర్మలే. ఈ కర్మలు చేస్తూ ఉన్నాం కానీ కర్మయోగం మాత్రం కర్మయోగమును చెయ్యటము అని చెప్పనంటే ఒక స్వామి చెప్పి ఉండాలి మనకి. లక్ష్మణార్యులు, అయినా నీలో మనస్సు ఉన్నది, నీలో శ్వాస ఉన్నది, ఆ రెండు జోడించు అని స్వామి చెప్పారు. కాబట్టే మనం ఆ మార్గం అడుగు పెట్టాం. చెప్పి ఉండకపోతే మనస్సు పాటికి మనసు ఉండేది, శ్వాస పాటికి శ్వాస ఉండేది. ఇది తిరుగుతానే ఉన్నది, అది తిరుగుతానే ఉన్నది. ఆ తిరిగే తిరుగుడు దానికి ఉన్నది, ఈ తిరిగే తిరుగుడు దీనికి ఉన్నది. రెండు కలిపే వ్యవహారం మనకు లేదు. ఎట్లా వచ్చిందయ్యా అంటే స్వామి చెప్పగా వచ్చింది. కనుక ఈ మనస్సు సంకల్పాలు చేస్తూ ఉంటే అది కర్మే, శ్వాస సంచారం చేస్తూ ఉంటే అది కర్మే. ఏం చెప్పాను? మనస్సు సంకల్పాలు చేస్తున్నది. సంకల్పమానసం కర్మ, సంకల్పమానసం కర్మ, దాని కర్మ. కనుక మనో సంకల్పాలు ఉండటం కారణముగా వ్యవహారం నడుస్తుంది. మనోసంకల్పాల విధానములో వ్యవహారం నడుస్తుంది. కనుక వ్యవహారం మనం సిద్ధింపజేసుకోవాలంటే సంకల్పాలు ఉండాలి. వ్యవహారమును సిద్ధింపజేసుకోవాలంటే సంకల్పాలు ఉండాలి. పారమార్థికమును సిద్ధింపజేసుకోవాలని చెప్పనంటే సంకల్పాలను నిషేధించాలి. కనుక వ్యవహారము సిద్ధింపజేసుకోవటానికి సంకల్పాలకు పొదును పడతాం. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మాయి యుక్త వయసు వచ్చింది, అమ్మాయికి మంచి సంబంధం చూడాలి, మంచి కుటుంబానికి అమ్మాయిని పంపాలి అని చెప్పి అన్నప్పుడు యజమాని ఏం చేస్తాడు? మనస్సుకి ఆలోచనకి పొదును పడతాడు. సాన్రాయి తీసుకుని ఆ సాన్రాయి మీద బాగా మనస్సు ఆలోచనలను సానబడుతూ ఉంటాడు. ఆ కుటుంబం మంచిదేనా, మంచి కుర్రవాడేనా, వాడు చదువుకున్నాడా, మంచి బుద్ధి ఉన్నదా, పర్వాలేదా, సాత్వికుడా, వాడు సంపాదించే గుణం ఉన్నదా, వచ్చే ఎక్కువగా ఉందా, పోయే తక్కువగా చేస్తూ ఉన్నాడా, అమ్మాయిని బాగా చూసుకుంటాడా, ఆలోచించొద్దు యజమాని. పొదును పట్టడం ఆలోచనలకి. ఓ వ్యాపారం చేస్తున్నావు అంటే, వ్యాపారం పెట్టబోతున్నావు అంటే, వ్యాపారం పెట్టవచ్చా, పెడితే సాగుతుందా, పర్వాలేదా, గట్నవుతామా, ఒడ్డును పడతామా, మొత్తం ఉన్నదే పోతుందా, అసలుకే పోతామా, ఆలోచించటం వల్ల. కాబట్టి వ్యవహారంలో ఉన్నప్పుడు వ్యవహారమును సంపూర్తిగా సిద్ధింపజేసుకోవాలని చెప్పి అన్నట్లయితే ఆలోచనలకు వాడు పొదును పెడతాడు. నాయనా బాగా ఆలోచించుకున్నావా అంటలా, బాగా ఆలోచించుకుని చేస్తున్నావా, నువ్వు ఆలోచించలేకపోతే పక్క వాళ్ళ చెప్పి ఆలోచన చేసి నీ జీవితాల విషయాన్ని అని ప్రకారముగా మనసు అనేటువంటి యొక్క వస్తువుని ఆలోచన రూపముగా వ్యవహారంలో ఏర్పాటు చేసుకుని తమ తమ కార్యములు సిద్ధింపజేసుకుంటూ ఉన్నారు. అందులో వ్యవహారం సిద్ధించాలి అని చెప్పి అన్నట్లయితే ఆలోచన కావాల్సి ఉంటుంది. పారమార్థికమును సిద్ధింపజేసుకోవాలంటే ఏముండాలి? బ్రహ్మము కావాలా, ఆలోచన ఆపు. వ్యవహారం కావాలా, ఆలోచనలను చేసుకో. ఏం కావాలి? వ్యవహారం కావాలా, బ్రహ్మం కావాలా? అందువల్ల ఏంటంటే వ్యవహారంలో ఉన్నప్పుడు వ్యవహారంగా వాడుకో, పారమార్థికంలోకి వచ్చినప్పుడు పరమార్థంలో పెట్టుకో. మనమేం చేస్తూ ఉన్నాం?
పరమార్థంలో ప్రవేశించినప్పుడు కూడా ఆలోచనలనే వ్యవహారాన్ని పెట్టుకుంటూ ఉన్నాం, సంకల్పాలనే చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారముగా అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యహ ససన్యాసీ చ సహయోగి చ, వాడే సన్యాసి అతడే యోగి అని చెప్పి దాంట్లో వస్తుంది. కొంచెం మంచి అర్థాలు దాంట్లో ఉంటాయి. అందుచేత మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఉన్నటువంటి యొక్క మనస్సు అని చెప్పినప్పుడు మనకేంటంటే బ్రహ్మగా పోలిశారు. మనస్సు అంటే విష్ణులో బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. కనుక చతుర్ముఖ బ్రహ్మకు 4 తలకాయలు ఉన్నాయి, 4 తలకాయలు అన్నమాట. మామూలుగా లోకంలో ఎవరైనా అట్లా పుట్టుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? చూస్తానికి బాగా ఉంటుందా? ఈ పక్క తలకాయ ఉంది, ఈ పక్క తలకాయ ఉంది, వెనకాల తలకాయ ఉందనుకో వాడికి. అట్లా పుట్టారా లోకంలో? ఉన్నారా లోకం ఎవరన్నా? ఒక తలకాయతో పుట్టిన వాళ్ళే కానీ 4గా పుట్టిన వాళ్ళు లేరు. అయితే మన మనసు అనేటువంటి దానికి 4 తలకాయలు ఉన్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి ఈ 4 తలకాయలు కలిగి ఉన్నటువంటిది మనస్సు. ఏమి అందువల్ల అది మనస్సు అనే భాగముతో ఆలోచనలు చేస్తుంది, బుద్ధి అనే భాగముతో నిశ్చయిస్తుంది, చిత్తం అనే భాగముతో విచారించుకుంటుంది, అహంకారం అనే భాగముతో అభిమానిస్తుంది. నా వారు నా వారు నా వారు అని చెప్పని, నా బంధువులు నా చుట్టాలు అని అహంకార భాగముతోనేమో అభిమానించుకుంటుంది. ఆ బుద్ధి అనే భాగముతో నిశ్చయ వ్యవహారం చేసుకుంటుంది, చిత్తం అనే భాగముతో గ్రహించుకోవడం వ్యవహారం చేసుకుంటుంది. ఎక్కువ శాతం మనసు అనే భాగంలోనే వ్యవహరిస్తూ ఉంటుంది, ఆలోచన భాగంతోనే వ్యవహరిస్తూ ఉంటుంది. సందర్భాలు వచ్చినప్పుడే బుద్ధి అనే భాగం పనిచేస్తుంది, చిత్తం అనే భాగం పనిచేస్తుంది, అహంకారం అనే భాగం పనిచేస్తుంది. ఎక్కువ శాతంగా పనిచేసే భాగం ఏది? మనస్సు అనే భాగం ఆలోచనలతోనే సంబంధం పడి ఉంటుంది. కనుక ఇక్కడ యోగి ససన్యాసీచ సయోగీచ అనగా యోగి అని చెప్పనంటే ఎవరైతే కర్మఫలమును ఆశ్రయించకుండగా కర్మయోగమును చేస్తూ ఉంటాడో అట్టివాడే యోగి అని చెప్పిన. మనస్సుతో ఆలోచనలు చేస్తూ వ్యవహారంలో వ్యవహరించేవాడిని, వ్యవహారంలో భోగించేవాడిని ఏమంటారు? భోగి అంటారు. పరమార్థం వైపుగా పయనించేవాడుగా ఉంటే యోగి అన్నారు. వ్యవహార సిద్ధి కోసముగా వ్యవహార పదార్థాలను భోగించే ఉద్దేశంతో పోయేవాడుగా ఉంటే అని భోగి అన్నారు. కనుక వ్యవహార పదార్థాలు భోగించాలని చెప్పానంటే ఇంద్రియాలు కావాలి. మనసు అనేటువంటి యొక్క వస్తువు ఇంద్రియాల సహకారాన్ని తీసుకుని బయటికి పోతుంది. మనస్సు బయటికి పోవాలంటే ఇంద్రియ సహకారం లేకుండా పోయే అవకాశాలు లేవు. మనసునేమన్నారు? అంతర ఇంద్రియం అన్నారు. లోన ఉండి పనిచేసే ఇంద్రియం కాబట్టి అంతరేంద్రియము అన్నారు. జ్ఞానేంద్రియాలు బాహ్య ఇంద్రియములు అన్నారు. కనుక ఈ బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఏవైతే ఉన్నాయో ఈ శబ్దాది విషయాలు పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వాడు ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువును తీసుకుని ఇంద్రియాల యొక్క సహకారముతో శబ్దాదులను భోగించాల్సి ఉంటుంది. ఇంద్రియముల సహకారం లేకుండా ఈ భౌతికములో ఉన్నటువంటి యొక్క విషయాలను భోగించే అవకాశము, ఇంద్రియ సహకారము లేకుండా పోయే అవకాశము లేదు. ఏమి ఎట్లయితే మనం ఇంద్రియ సహకారమును తీసుకుని ఈ వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలను భోగిస్తూ ఉన్నామో, ఆస్వాదిస్తూ ఉన్నామో, పొందుతూ ఉన్నామో, అట్లాగా ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువు హంస యొక్క ఆశ్రయ చేసుకుని హంసను ఆశ్రయించి పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క దివ్యత్వాన్ని పొందాల్సి ఉంటుంది. ఇంద్రియ సహకారము లేకుండా వ్యావహారిక వస్తువు పొందే అవకాశం లేదు. హంస యొక్క ఆశ్రయం లేకుండా పారమార్థిక వస్తువుని పొందే అవకాశం లేదు.
ఉన్నాయి. వ్యావహారికము అన్నాం, పారమార్థికము అన్నాం. కాబట్టి వ్యావహారికం అన్నప్పుడు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతముల యందున్నటువంటి శబ్దస్పర్శాది విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దస్పర్శాది విషయాలు భోగించేటువంటి యొక్క అపేక్ష ఉన్నటువంటి ఆ జీవుడు ఈ మనసనే వస్తువు ఆసరాగా చేసుకుని ఇంద్రియ సహకారముతో బయటికి పోవాల్సి ఉంటుంది. ఈ బయట ఉన్నటువంటి యొక్క వాటను అనుభవించాల్సి ఆశ్రయించాల్సి ఉంటుంది. అట్లనే మరి పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును పొందే ఉద్దేశం ఉన్నట్లయితే హంస యొక్క ఆశ్రయం ద్వారా పోవాల్సి ఉంటుంది. ఇంద్రియ ఆశ్రయం లేకుండా వ్యావహారికాన్ని పొందలేడు. హంస ఆశ్రయం లేకుండా పారమార్థికమును పొందలేడు. ఎందువల్ల అని చెప్పనంటే ఇంద్రియములు అనేటువంటివి పంచభూతముల నుండి పుట్టి వచ్చాయి. ఆకాశం నుండి శ్రోత్రేంద్రియం, వాయువు నుండి త్వగేంద్రియం, అగ్ని నుండి నేత్రేంద్రియం, జలము నుండి జఠ్వేంద్రియం, పృథివి నుండి గ్రానేంద్రియం. ఈ ఐదింటి యొక్క పుట్టిల్లు ఎక్కడ? పుట్టిల్లు 5 ఇంద్రియాల యొక్క పుట్టిల్లు ఎక్కడ? పంచభూతాలు. 5 ఇంద్రియాల యొక్క పుట్టిల్లు పంచభూతాలు. ఆకాశం యొక్క స్థలం శ్రోత్రేంద్రియం, వాయువు యొక్క పుట్టిల్లు త్వగేంద్రియం యొక్క పుట్టిల్లు వాయువు, నేత్రేంద్రియం యొక్క పుట్టిల్లు అగ్ని, జిహ్వేంద్రియం యొక్క పుట్టిల్లు. పుట్టిల్లు అంటే అమ్మగారికి మంచి సంతోషం. ఏమి పుట్టింటికి పోతామని చెప్పాను, రెడీ సర్ది పెట్టుకున్నా అంట. అట్లాగా ఈ పంచేంద్రియాలు కూడా పుట్టింటికి పోవటం అంటే ఎంత సంతోషమో పరుగులు చేస్తామంటాయి. బ్రహ్మంలోకి పోవాలంటే మేము రావాలి. మనసా బ్రహ్మంలోకి పోదామని చెప్పాను, నేను రానంటుంది. భోగాల్లోకి పోదామంటే రెడీ, ఐఆమ్ రెడీ. కాబట్టి మనకేంటంటే ఉదయం లేవగానే ఏం చేస్తామంటే గంతేస్తాం అప్పుడు వ్యవహారంలోకి. స్వామి ఏం చెప్పాడు? మెలకు రాగానే అక్కడే ధ్యానంలో కూర్చో, శ్వాసను గమనిస్తూ కూర్చో, 1 గంట అయినా కూర్చో అని స్వామి చెబుతూ ఉన్నారు. ఉదయం లేవగానే 1 గంట సేపు కూర్చుంటున్నారా మీరు? కూర్చుంటున్నారా? అది కూర్చొని ఇస్తేగా మనం అనుకున్న కూర్చుందామని చెప్పని అట్లా కూర్చోగానే సాల్లే లేక పోదాం బయటికి అని ప్రకారంగా ఈ పంచేంద్రియాల యొక్క పుట్టిల్లు పంచభూతాలు కాబట్టి ఈ పంచేంద్రియాలు పంచభూతాల్లోకే పోతాయి. ఈ పంచభూతాల్లోకి ఎందుకు పోవాలవి? ఆ పంచభూతాలలో విషయాలు ఉన్నాయి. స్తోత్రం యొక్క సంబంధ శబ్దం ఆకాశంలో ఉన్నది, త్వగేంద్రియం యొక్క సంబంధ స్పర్శ వాయువులో ఉన్నది, నేత్రేంద్రియం యొక్క సంబంధ రూపము అగ్నిలో ఉన్నది, జిహ్వేంద్రియం యొక్క సంబంధ రసము జలములో ఉన్నది, గ్రానేంద్రియం యొక్క సంబంధ గంధము పృథివిలో ఉంది. కాబట్టి ఈ పంచభూతాలలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల వైపుకి ఎప్పుడు ఇవి ఏం చేస్తూ ఉంటాయి? పరుగులు తీస్తూ ఉంటాయి. కన్రెప్ప పాటలో చూస్తే ఎక్కడుంటారు మీరు? పంచభూతాల్లో ఉంటారు. అర్థమవుతుందా? మరి హంసకు ఎక్కడ పుట్టిల్లు? సుషుమ్మున అంతర్గతం ఇడాపింగళయోరు మధ్య సుషుమ్మున సూక్ష్మ రూపిణి. అందువల్ల హంస అనేది పుట్టి వచ్చే స్థలం సుషుమ్మున. బ్రహ్మము నుండి హంస పుట్టి బయటికి వస్తూ ఉన్నది అన్నారు. అందువల్ల బ్రహ్మము యొక్క సాకార ఆకారము హంస అన్నారు. బ్రహ్మం నిరాకారం, నిర్గుణం, ఇంద్రియ అగోచరం, సర్వవ్యాపకం,
అయి ఉన్నటువంటి ఆ బ్రహ్మమే మనకు సాకార రూపముగా సాక్షాత్కరించింది హంస రూపముగా అని చెప్పని అంటారు. అందువల్ల ఈ హంస శ్వాస అనేటువంటి దాని యొక్క పుట్టుక స్థలం శుద్ధ బ్రహ్మము. పరమాత్మ నుండి శ్వాస పుట్టి బయటికి వస్తూ ఉన్నది. అందువల్ల యోగులై ఉన్నటువంటి మహాత్ములు ఏం చేశారని చెప్పినట్టు ఎక్కువ సమయాన్ని వాళ్ళు శ్వాసతో గడిపారు, శ్వాసతో ఉన్నారు. రమణ భగవానుడు, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, జమదగ్ని వీళ్ళంతా కూడా దేంతో ఉన్నారు? ఇంద్రియాలతో ఉన్నారా? శ్వాసతో ఉన్నారా? శ్వాసతో ఉన్నారు. శ్వాసతో ఉన్నారు కాబట్టి యోగులు, మహానుభావులు, జ్ఞానులు అయ్యారు వారు. కాబట్టి బ్రహ్మజ్ఞానివి కావాలంటే విన్నారా? బ్రహ్మజ్ఞానివి కావాలంటే ఇంద్రియాలతో ఉండాలా? శ్వాసతో ఉండాలా? నీవు బ్రహ్మజ్ఞానివి, బ్రహ్మానుభవం గలవాడివి అవ్వాలని చెప్పి అన్నట్లయితే శ్వాసతో ఉండాలి. శ్వాస మనస్సుని నివృత్తి మార్గం వైపు లాక్కుపోతుంది. శ్వాస మనస్సుని నివృత్తి మార్గం వైపుకి లాక్కుపోతుంది, తీసుకుపోతుంది. ఇంద్రియాలు మనస్సుని ప్రవృత్తి మార్గం వైపుకి లాక్కుపోతాయి. ప్రపంచంలోకి పోవటం ప్రవృత్తి మార్గం, పరమాత్మలోకి పోవటం నివృత్తి మార్గం. పరమాత్మ వైపుకు పయనించావా, అది నివృత్తి మార్గము అన్నారు. ప్రపంచంలోకి పోతూ ఉన్నామా, ప్రవృత్తి మార్గము అన్నారు. అందుచేత ప్రవృత్తి మార్గంలో పోవాలంటేనేమో ఇంద్రియ ఆశ్రయం కావాలి. ప్రపంచంలోకి పోవాలంటే ఇంద్రియ ఆశ్రయం కావాలి. పరమాత్మలోకి పోవాలంటే హంస యొక్క ఆశ్రయం కావాలి. ప్రవృత్తి నివృత్తి అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రవృత్తి నివృత్తి అని చెప్పి అన్నప్పుడు ప్రవృత్తి నివృత్తి రెండు వృత్తులే. రెండు సార్ల వృత్తి అనే పదమే ఉన్నది. ఒకసాటేమో నీ పెట్టాం, ఒకసాటేమో పెట్టాం. పెడితేనే వృత్తి అని చెప్పి అన్నారు, నీ పెడితే నీ వృత్తి అని చెప్పి అన్నారు. అంటే మనస్సులో ఉన్నటువంటి వృత్తులు 5 రకాలు: ప్రమాణ, వికల్ప, విపర్యయ, నిద్ర, స్మృతి, పంచవృత్తయ. పతంజలి మహర్షి ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ. వాటిల్లో మనం ప్రధానముగా 3 కలిగి ఉన్నాం. ప్రధానముగా 5 ఉన్నాయి. 5 ఎక్కువ శాతంగా మనం జీవన విధానం అంతా కూడా 3 వృత్తుల్లో కలిగి ఉన్నాం. ప్రమాణము అంటే ఇంద్రియాల యొక్క ఆశ్రయంలో ఉండి విషయాలను భోగించే మార్గంగా పోవటం, ఇది ప్రమాణ. ప్రత్యక్ష ప్రమాణ అన్నారు. ప్రత్యక్ష ప్రమాణం మళ్ళీ వాటిలో 6 వస్తాయి. మళ్ళా ప్రమాణ విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి అన్నప్పుడు ఒకటేమో ఇంద్రియాలతో సంబంధం పడి విషయాలను భోగించేటువంటి వృత్తులు, అహర్నిశలు, దీంట్లో ఎక్కువ శాతంగా ఉంటూ ఉన్నాం. రెండవది ఇంద్రియాలతో సంబంధం పడకపోతే ఏం చేస్తామంటే మనో సంబంధ వృత్తి, ఆలోచనలు. ఏమాత్రం కొంచెం గ్యాప్ వచ్చిందా అంటే ఏం చేస్తాం? ఇక ఆలోచనలు, తవ్వకాలు ఆరంభం చేస్తాం. తవ్వకాలు గతించిన అన్నీ కూడా వాడు ఎట్లా చేసి, వీళ్ళు ఎట్లా చేసి, వాడు మోసం చేసి, వీడు దగా చేసి, నాకు అంత పెట్టాను, విశ్వాసం లేకుండా పోయింది, నన్ను చూస్తాం లేదే, ఇక తవ్వకాలు ఆరంభం చేస్తాం. కనుక ఇంద్రియాలతో సంబంధం ఏమాత్రం కొంచెం తగ్గిందా అని చెప్పి అనగానే ఏం చేస్తామంటే ఆలోచన ప్రవృత్తిని తీసుకుంటాం. ఇక ఇంద్రియ వ్యవహారము, ఆలోచన ప్రవృత్తి వీటిల్లో ఇసుకి వేసారి పోయామనుకో, దానికేం చేస్తాం? అప్పుడు నిద్రతో సంబంధం పడతాం. నిద్ర అన్నాడు, అది కూడా వృత్తి కింద వస్తుందన్నమాట. కనుక నిద్ర అనే దాంట్లోకి పోయి మునక వేస్తాం. అజ్ఞానంలో అజ్ఞానంలో పోవటం నిద్ర అని చెప్పానంటే, అజ్ఞానంలో పోవటమే నిద్ర అని చెప్పిన అన్నారు.
అందుచేత మనం నిత్య జీవితంలో చేస్తున్న పని ఏమిటని చెప్పానంటే ఇంద్రియాలతో సంబంధం పడుతూ ఉన్నాం, విషయాలను భోగిస్తూ ఉన్నాం, లేదా ఆలోచనలతో సంబంధం పడుతూ ఉన్నాం, అనేక ఆలోచనలను చేస్తూ ఉన్నాం. అది ఇది కాకపోతే ఏం చేస్తాం? నిద్రలో మునకేస్తాం. ఈ విధముగా ఈ మూడు బాగా మనకు అలవాటు చేసుకున్నాం. ఈ మూడు ఒక అలవాటు చేశాం కాబట్టి మనం ధ్యానంలో కూర్చోగానే ఏమవుతాయి? ఈ మూడు వచ్చేస్తాయి. ధ్యానంలో కూర్చోగానే ఆలోచనలు అన్నా ఉంటాయి, లేదా నిద్ర అన్నా ఉంటాం. ధ్యానంలోకి పోగానే వస్తాయి. మనం ఉండాల్సింది ఎక్కడ? హంస మీద. హంస యొక్క ఆశ్రయంలో మనం ఉండాల్సిన విధానం. కేమి కావాలనుకున్నదేమో అది ఎటుపోతుంది అర్థం కావటం లేదు, వద్దనుకున్నయేమో వచ్చి అక్కడ కూర్చుంటూ ఉన్నాయి. ఎందుకని చెప్పనంటే మనం పగలంతా ఆలోచనలు చేసే పని పెట్టుకున్నాం, రాత్రంతా నిద్రపోయే పని పెట్టుకున్నాం. ఏం చేస్తున్నాం? పగలంతానేమో ఆలోచనలు చేసే పని పెట్టుకున్నాం, రాత్రంతా అజ్ఞానంతో నిద్రపోయే పని పెట్టుకున్నాం. రాత్రి ఏమో అది ప్రాక్టీస్ చేశాం, పగలేమో ఇది ప్రాక్టీస్ చేశాం. కాసేపు కళ్ళు మూసుకు కూర్చుంటే ఏమవుతుంది? ఆ రెండు వచ్చి కూర్చుంటాయి. అందుకే స్వామి చెప్పింది, అయ్యా నీ అభ్యాసం బాగా చేయి అని చెప్పనన్నారు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఒక్క గంట అరగంట కాదయ్యా, నువ్వు నిత్య జీవితమే ధ్యానం కావాలి. పడుకున్న ధ్యానమే, కూర్చున్న ధ్యానమే, నుంచున్న ధ్యానమే. ఆసీనోవా శయానోవా గచ్చన్ తిష్టం సదా అశుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున. సర్వకాల ప్రయత్నేన. ఎందువల్లంటే మరి ఇంతకుముందు నువ్వు బాగా అభ్యాసం చేసావుగా. పగలంతానేమో ఇంద్రియాలతో, రాత్రంతానేమో అజ్ఞానంతో. పగలంతానేమో ఆలోచనలతో, రాత్రంతానేమో అజ్ఞానంతో ప్రాక్టీస్ చేశావు. కాబట్టి అది తగ్గాలంటే నువ్వు బలం పెంచుకోవాలి, అభ్యాస బలం పెంచుకోవాలి, ధ్యాన బలం పెంచుకున్నట్లయితే నువ్వు వాటిని జయించే అవకాశం నీకు ఏర్పడుతుంది చెప్పేమాట అన్నమాట. అందువల్ల మనలో చాలామంది ధ్యానం చేసేవాళ్ళు, స్వామి ధ్యానం చేస్తూ ఉన్నాను, ఆలోచనలా వస్తా ఉన్నాయి, నిద్ర కూడా వస్తా ఉన్నది, ఏం చేయమంటావు అని చెప్పి అడుగుతారు. ఎవరని చెబుతారు? స్వామి చెప్పింది ఒకటే, శ్వాసను గమనిస్తూ కూర్చోమని చెప్పేసి అని. మరి ఆ స్వామి గారు మరి నిన్న నిద్ర నేను పోగొడతా అని చెప్పని అంటారా? నీ ఆలోచనలు నేను పోగొడతా అని చెప్పని అంటారా? లేదు, అభ్యాసం నువ్వు చేసుకోవాల్సిందే అని చెప్పని అన్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయో ఇవ సుదుష్కరం అని. అంటే అర్జునుడు పరమాత్మ ఏమన్నాడు? అసంశయం మహాబాహో. అయా సంశయం లేదు, నిద్ర వచ్చే మాట వాస్తవం, ఆలోచనలు వచ్చే మాట వాస్తవం. మరేం చేయమంటావు? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన శగృహ్యతే. నువ్వు చేసుకోవాల్సిందే. మనం చేసి పెట్టకూడదా? నువ్వు పరమాత్మవు కదా, కృష్ణ పరమాత్మవు కదా, అవతారమూర్తివి కదా, శ్రీ మహావిష్ణువు కదా, నువ్వు చేసి పెట్టవచ్చుగా. ఏమి ఇప్పుడు నేను భోజనం చేస్తా, నీ ఆగా తీరుతుందా? అది కాదు స్వామి, నాకే వడ్డించాలి. ఇక్కడ మాత్రం మూవీకి వచ్చాడు నేను భోజనం చేస్తాను రా, లడ్లు పోకోడు అన్నీ ఉన్నాయిగా, నేను భోజనం చేస్తా, నీ ఆకలి పోతుందని చెప్పి అంటాను అనుకో, ఒప్పుకుంటారా? వద్దు స్వామి, నా కోట నాకు ఇచ్చేయండి, నేను భోజనం చేసుకుంటా. అందువల్ల నీ ఆకలికి నువ్వే భోజనం చేసుకోవాలి, నీ వ్యాధికి ముందు నువ్వే వేసుకోవాలి. డాక్టర్ మింగుతాడా మందులన్నీ? పేషెంట్ల మందులు డాక్టర్ మింగుతాడా? డాక్టర్ ఏం కావాలి? ఈయన ముందు పోతాడు, పేషెంట్లు అట్లాగే ఉంటారు. అందుచేత నీ ఆకలికి నువ్వే భోజనం చేసుకోవాలి, నీ వ్యాధికి ముందు నువ్వే మింగాలి, నీ యొక్క మోక్షానికి నువ్వే ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి మనం చేస్తున్న పని ఏమిటయ్యా అని చెప్పానంటే
నిత్య జీవితంలో చాలా వరకు మనము ఈ భోగ సంబంధమై ఉన్న జీవన విధానం అలవాటుపడ్డాము, అదే బాగా జీవించుకుంటూ పోతూ ఉన్నాం. కాబట్టి అయ్యా, జ్ఞానం లేనినాడు, మహాత్ముల యొక్క ఆశ్రయం లేని పూట పని చేశావు. ఇప్పుడు మహాత్ముల ఆశ్రయం కలిగింది, జ్ఞాన విద్య అధ్యయనం చేశావు, మార్గం ఏమిటో తెలిసి వచ్చింది నీకు ఇప్పుడు. కాబట్టి ఇక్కడి నుంచి అయినా నీ యొక్క ప్రయత్నాన్ని ముమ్మరం చెయ్యి. నీ ప్రయత్నం బాహాటంగా పెంచుకో, ఎక్కువ సమయాన్ని పెంచుకో. సమయం నీ చేతుల్లో ఉన్నది, జీవితం నీ చేతుల్లో ఉన్నది, నీకు అవకాశం ఉన్నది. నువ్వు పోతానే అడ్డుపడి ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఎవరు లేరు. కూర్చున్నా గమనికలో ఉండవచ్చు, వంట చేస్తూ ఉన్నా గమనికలో ఉండవచ్చు, చిమ్ముతూ ఉన్నా గమనికలో ఉండవచ్చు, పడుకున్నా ఆ గమనికలో ఉండవచ్చు. అది నీ చేతుల్లో ఉన్నటువంటి విధానం నువ్వు చేసుకోవాల్సే ఉంటుంది. కాబట్టి ఈ విధముగా మరి అహర్నిశలు ఈ అభ్యాసం మనం బాగా చేసుకుంటూ వచ్చాము. దాన్ని తగ్గించుకోవాలని చెప్పనంటే అది మన చేతుల్లోనే ఉన్న పని. కాబట్టి కార్యం కర్మ కరోతి యః ససన్యాసీచ స యోగీచ, వాడే యోగి అని చెప్పి అన్నాడు. కాబట్టి యోగి అంటే ఏమంటే అర్థం, ఇక్కడ ఇంద్రియాలతో ఉన్నటువంటి వాడేమో భోగి, హంసతో ఉన్నటువంటి అతడేమో యోగి. ఏం చెప్పామో, ఇంద్రియాల వెంబడి పోయేటువంటి అతన్నేమో భోగి అన్నాం, హంస వెంబడే పోయేటువంటి అతన్నేమో. కానీ ఈ పదం ఆ పక్క, ఆ పదం ఈ పక్క ఏమన్నా వేసే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉన్నాయా? ఇంద్రియాలతో పోయేవాడు యోగి, హంసతో పోయేవాడు అంటారా? అంటే బాగుంటుందా? మనసుకు అంగీకరిస్తుందా? మనసు ఒప్పుకుంటుందా? సయోగీచ, సయోగీచ, సహా యోగి, వాడే యోగి. ఎవరని చెప్పానంటే అనాశ్రిత కర్మఫలం, అనాశ్రిత కర్మఫలం. ఎవరైతే కర్మఫలమును ఆశ్రయించకుండగా కార్యం కర్మ కరోతి, గురువు ద్వారా, సద్గురువు ద్వారా ఏ మార్గం లభ్యమయ్యిందో ఆ మార్గములో ఉన్నటువంటి వాడై కర్మఫలమును ఆశ్రయించకుండగా ఉన్నట్లయితే వాడు యోగి అన్నాడు. అర్థమైందా? ఇక్కడ కర్మ ఫలం అంటే ఏమిటి అర్థమైంది పాయింట్? కర్మ ఫలం అంటే ఏమర్థమైంది? కర్మలా అయిపోయాయి. గతంలో విన్నామో, తిన్నామో, కొట్టామో, తిట్టామో, ఏవో పనులు చేసేసాం. వాటి యొక్క సంబంధమై ఉన్న ముద్రలు, సంస్కారములు మనస్సులో ప్రింట్ అయి ఉన్నాయి. అది కర్మ ఫలం. కర్మలా అయిపోయాయి, కర్మలు గతించాయి. తత్సంబంధ ముద్రలు మనస్సులో ప్రింట్ అయి ఉన్నాయి. అది పుణ్య సంబంధ ముద్రలు కావచ్చు, పాప సంబంధ ముద్రలు కావచ్చు, అవన్నీ సూక్ష్మ దేహంలో ప్రింట్ అయి ఉన్నాయి. లేదండి లెక్కంతా కూడా అక్కడ ఉంది కదా యమలోకంలో. చిత్రగుప్తుడు ఆయన రాస్తా ఉన్నాడు, నా లెక్కంతా యమలోకంలో ఉందని చెప్పి అంటారా? ఏడుందా లెక్క? యమలోకంలో ఉందా? ఎక్కడుంది? నీ లోకంలోనే, నీ దేహంలోనే లెక్క అంతా ఉన్నది. ఎవరు రాయటంలా? ఎవరి లెక్క వాళ్ళే రాసుకుంటూ ఉన్నారు. ఎవరి లెక్కను వాళ్ళే రాసుకుంటూ ఉన్నారు. కనుక నువ్వు చేసేటువంటి పనులు ఎవరికీ తెలియదు. ఇంట్లో వాళ్ళకి తెలియదు, ప్రభుత్వానికి తెలియదు, ప్రజలకు తెలియదు, ఎవరికీ తెలియదు. మనసుకి దాని తెలుసుగా. అందుచేత మనస్సులో ప్రింట్ కాకుండా చేసే అవకాశం లేదు. ప్రింట్ అయిన ముద్రలు చెరిపేసే అవకాశము లేదు. ఆ మనసులో పడ్డటువంటి యొక్క ముద్రలు లోపల అట్లాగే ఉన్నాయి. అయ్యా ఏమున్నాయ్యా? ఎన్నో చేసే కార్యాలు, ఏది జ్ఞాపకం నాకున్నది? అసలు జ్ఞాపకాన్ని రాకపోవచ్చు, లోన ముద్రలు ఉన్నాయి. సందర్భం వస్తే ఆ ముద్ర వచ్చేస్తుంది నీకు. ఏమి ఎక్కడికి పోవు? ఎంతో కాలం అయిపోయింది. నీ స్నేహితులతో అప్పట్లో నువ్వు బంగారాలు ఆడావు, గోరికాయలు ఆడావు,
చిన్నప్పుడు జైలా వివాహం అయింది, బిడ్డలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి, పెద్దవాడివి అయిపోయావు. ఆ స్నేహితుడు నీ వద్దకు వస్తే ఏమవుతుంది ఆ పూట? నాయనా మన చిన్నప్పుడు అక్కడ చాలల్లో పోయి ఇట్లా చేసేవాళ్ళం కదా, గోరికాయలు ఆడాము, చింతకాయలు తిన్నాము, బాదంకాయలు కొట్టుకు తిన్నాము, మొత్తం జ్ఞాపకం రావట్లా. ఇంతకాలం ఏమైపోయాయి? గుప్తం అంటే దాసబడ్డాయి. చిత్రగుప్త, వాడే చిత్రగుప్తుడు. యమలోకం లేడు. ప్రతి ఒక్క వ్యక్తిలోనే చిత్ర అంటే బొమ్మ, గుప్తము అంటే దాయటము, దాచబడింది. తాను చేసినటువంటి అన్ని పనులు లోపల దాచబడ్డాయి. ఎవరికీ తెలియదు, కానీ నీకు మాత్రం తెలుసు. లోన ఉన్నటువంటి యొక్క ఆ ముద్రలు ఏమవుతుందయ్యా అని చెప్పనంటే, కార్యం కర్మ కరోతి, చేయదగు కర్మ, ఏ కర్మ చేస్తే జీవితం తరిస్తుందో, కార్యం కర్మ, చేయదగు కర్మ. అనేకం చేస్తున్నావు జీవితంలో కర్మలు, అనేక వ్యవహారాలు చేస్తూ ఉన్నావు. ఏ యొక్క కర్మ చేస్తే మోక్షానికి పోయే అవకాశం ఉంటుందో ఆ కర్మని గురువు చెబుతాడు, సద్గురువు చెబుతాడు, జగద్గురువు బోధిస్తాడు. ఆ మహానుభావుడు నీకు సోహం అనే పుస్తకంలో వేద రహస్యాలు చేసిన, గాయత్రి మహామంత్రం చేసిన, ఏదన్నా దిగాక ప్రతి చోట స్వామివారు నీకు దర్శనం ఇస్తూనే ఉంటాడు. మార్గాన్ని నీ బోధిస్తూనే ఉంటాడు. ఏ పుస్తకం తీసుకో, సోహం సోహం సోహం, గురుసూటి అని చెప్పి కీలకం గురు కీలకం పదాలు వస్తూ ఉంటాయి. అనుక్షణం నీకు ఆయన ఎమ్మటే ఉన్నట్లే నీకు అన్నమాట. ఆ విధముగా ఏ యొక్క మార్గం అయితే నువ్వు కొన్నదో అట్టి మార్గం గురువు ద్వారా పొందినప్పుడు కార్యం కర్మ, చేయదగు కర్మ, ఎవడైతే కరువుతి చేస్తూ ఉన్నాడో ఎట్లా చేయాలని చెప్పానంటే, అనాశ్రిత కర్మఫలం. ఇది చాలా గొప్ప పదం ఇది. అనాశ్రిత కర్మఫలం, కర్మఫలమును అనాశ్రిత ఆశ్రయించకుండగా కర్మ యోగమును ఆచరించాలి. ఏమర్థమైంది పాయింట్? మనస్సులో పడ్డటువంటి ముద్రలు అయితే ఉన్నాయో ఆ ముద్రలు సంకల్పాలుగా వస్తూ ఉన్నాయి. ధ్యానంలో కూర్చోగానే ముందు ఆరంభం ఏమవుతాయి? సంకల్పాలు పుంకాలుగా పడుతూ ఉంటాయి. కాసేపు ఆ శ్వాస మీద ఉన్నామా, 10 శ్వాసల కాలం వరకు ఉన్నామో లేదో ఆలోచనలు ఏమంటే చుట్టేస్తాయి మనలో. ఈ విధంగా చాలామంది ధ్యానంలో కూర్చున్నప్పుడు గమనిక లేకుండగా, జాగృతి లేకుండగా, అవగాహన లేకుండగా కూర్చుంటారు. కళ్ళు మూసు కూర్చుంటాం కదా, ఆ కళ్ళు మూసుకోవడం మంచి పనే. ఆ విధంగా కూర్చుని ప్రయత్నం చేయటం మంచి పనే. కూర్చున్న తర్వాత లోపల ఏం చేస్తాం? మనం అజాగ్రత్త గురవుతాం, వేమరపాటుకి గురవుతాం, మరుపుకి గురవుతాం. దాని ద్వారా ఏమవుతుంది? ఆలోచన పరంపర వ్యవహారంలో మునిగిపోతాము. గంట సేపు అని చెప్పి నువ్వు కూర్చుంటే ఆ గంట సేపులో ఎంచేపు శ్వాస యొక్క ఉనికిలో ఉంటావు, ఎంచేపు సంకల్పాలతో సంబంధం పడతావు. అనాశ్రిత కర్మఫలం, నీ సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి ఏ సంస్కారములు అయితే ఉన్నాయో ఆ సంస్కారములే ఆలోచనలుగా వస్తూ ఉన్నాయి. ఆలోచన లేకుండగా ఎంచేపైతే ఉంటావో అంతవరకు నీ ధ్యానం యొక్క సమయం లెక్క. గంట సేపు కూర్చున్నా అని చెప్పి అన్నాం అనుకో, ఆ గంట సేపు సమయం లెక్క కాదు. ఎంతసేపు అయితే నీ మనస్సు శ్వాసను గమనిస్తూ ఉంటుందో అది ధ్యానం యొక్క సమయం లెక్క అన్నమాట. అంటే ధ్యానములో పై కూర్చున్నాం, కర్మేంద్రియాన్ని సంయమ్య అని నియమించాం. కాళ్ళు కట్టేశాం, చేతులు కట్టేశాం, నోరు కట్టేశాం, కూర్చున్నాం. తర్వాత ఏం చేస్తాం? ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సముచ్యతే మిథ్యాచార. చూస్తానికి బ్రహ్మాండంగా ఉంటాడు, లోగుట్టు తిరుమల
మనం పైన చూస్తాం, అబ్బో ఆయన ధ్యానంలో మునిగి ఉన్నాడయా అని మనం చూస్తాం, ఆ కూర్చున్న భంగిమను బట్టి. లోన ఉన్న వ్యవహారము లోన ఉన్నవాడు చేస్తాం, ఆయన చూస్తాడు. అందుచేత ఆ లోన ఉన్నటువంటి ఆ సంస్కారములే ఆలోచనలుగా వస్తూ ఉన్నాయి. అనాశ్రిత కర్మఫలం. ఈ పదానికి మనం ఏంటంటే మామూలుగా అన్ని భగవద్గీతలలో వచ్చేటువంటి యొక్క అర్థం ఏంటంటే, అయ్యా కర్మను ఆచరించు, ఫలాన్ని కోరుకోమాక అనే అర్థాన్ని రాయటం జరిగింది. మీరు చూస్తుంటారు పుస్తకాలు, ఇదే అర్థం దాంట్లో ఉంటుంది. ప్రతి పుస్తకం అట్లా ఉంటుంది మీకు. కర్మ ఆచరించు, ఫలాన్ని మాత్రం కోరమాక. మనలో ఎంతమంది ఉన్నాం? కర్మ చేద్దాం, ఫలాన్ని ఆశించవద్దు. ఎంతమంది అన్నాం? కర్మ చేయి, ఫలాన్ని కోరమాక. జాబు చేయి, జీతం కోరమాక. వ్యవసాయం చేయి, పంట కోరమాక. ఎందుకంటే వ్యవహారం జరగదు ఫలం లేకపోతే. స్వామీజీని పిలిచినా, స్వామివారు మా ఊరికి రావాలి, సప్తాహం చేయాలని చెప్పి అన్నాం అనుకో, స్వామివారు ఏమంటారు? ఎంత ఇస్తావురా అని చెప్పి అడుగుతారు. దక్షిణ ఎంత పెడతావు? దక్షిణ ఎంత పెడతావు? 10,000, 20,000, 50,000. స్వామి మీరు స్వాములు కదా, మీకెందుకు స్వామి డబ్బు అని చెప్పి అన్నాం అనుకో, మాకు ఒక ఆశ్రమం ఉందరా, మీకు ఇల్లు మాకు ఆశ్రమం, మీ చిన్న ఇల్లు నాది పెద్ద ఇల్లు, నీకొచ్చే బంధువులు 2-3, నాకొచ్చే బంధువులు 20 మంది 30 మంది. మీ ఇంట్లో ఉడిగితే అన్నం ఒక డబ్బా అన్నం, మా ఇంట్లో ఉడిగితే అన్నం అండాలు అడగాలి. ఎట్లా నడుస్తుంది ఆశ్రమం? ఆశ్రమంలో ఫోన్లు ఉంటాయి, బిల్లు కట్టాలి, కరెంటు ఉంటుంది, బిల్లు కట్టాలి. ప్రభుత్వం ఊరుకుంటుందా? స్వామురా కరెంటు ఫ్రీగా ఇవ్వండి, స్వాములరా ఫ్రీగా అని చెప్పి అంటుంది ప్రభుత్వం ఏమన్నా? కనుక వాళ్ళకుండే ఖర్చులు వాళ్ళకున్నాయి, మనకుండే ఖర్చులు మనకున్నాయి. కాబట్టి ఫలము అనేది జీవితంలో కర్మను ఆచరించినప్పుడు ఫలం కోరుకోవాలా వద్దా? ఒక మాట అనుకుందాం. దానికి ఏమంటారంటే సామాజిక పరంగా, అయ్యా ఫలాన్ని ఆశించు కానీ ధర్మముగా తీసుకో. ఇప్పుడు వ్యాపారం ఉందనుకోండి, లాభం వేసుకో, లాభం వద్దంటారా? లాభం లేకుండా వ్యాపారం చేయమని చెప్పి అన్నాం అనుకోండి, వాడేమంటాడు? నాకు వ్యాపారం వద్దు, నువ్వు కొనవద్దు, నీ అమ్మ వద్దు అని చెప్పి అంటాడు. లాభం లేకుండా వ్యాపారం చేస్తారా? ఇలా నాయన లాభం వేసుకో కానీ ధర్మంగా వేసుకో, తీసుకో, ధర్మంగా తీసుకో. కానీ అందువల్ల ఫలం కోరకుండగా ఏ కర్మ అనేది ఉండదు. ఫలాపేక్ష లేని కర్మ ఒకటి చెబుతారా? ఫలాపేక్ష లేని కర్మ ఒకటి చెప్పండి. అపేక్ష లేకుండా చేసే కర్మ ఒకటి చెప్పండి. నువ్వు ఏ కర్మ ఆరంభం చేస్తున్నావు అంటే ముందే దాని మీద అపేక్ష ఒకటి ఉంటుంది. అపేక్షతోనే కర్మ ఆరంభం అనేది ఉంటుంది. కనుక నువ్వు వ్యవసాయం చేయి, వ్యాపారం చేయి, ఏం చేసినా కూడా ఏంటంటే ధర్మయుక్తముగా చేయవయ్యా అని చెప్పి అన్నారు. ఏమి ఇప్పుడు చూడండి, గోవులు పాలిస్తున్నాయి, కమ్మగా వాటిని మేపు, మంచి గడ్డి, పచ్చి గడ్డి వేసి మేపు పాలిస్తాయి, అవి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి నీకు. వాడు ఏం చేస్తూ ఉన్నాడు? గోవులకి వాటికి ఇంజక్షన్ పొడుస్తూ ఉన్నాడు, ఎక్కువ పాలు రావాలని చెప్పి ఇంజక్షన్ పొడుస్తున్నారు. అరటి బోధులు, అరటి చెట్లకి కాయ బాగా బారుగా రావాలి, లావుగా రావాలి. ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? ఇంజక్షన్ పొడుస్తున్నాడు. లావుగా వస్తున్నాయి, బారుగా వస్తూ ఉన్నాయి. ఈ పని చేయమాక, లోకానికి హానికరమై ఉన్న పని చేయమాక. వ్యవసాయం చేయి, దిగుబడి బాగా పెంచుకో, లాభం కూడా తీసుకో. కానీ దుర్మార్గ వ్యవహారం హానికరం, సమాజానికి హానికరం. నువ్వు తింటావు, మేము తింటాం, అందరం పోతాం. పాల వ్యాపారం చేసేవాడు వాడు ఆ విధంగా చేసే,
పండ్ల వ్యాపారం చేసేవాడు వాడు పైన రంగులు కొట్టి కొట్టి చేసేయి. కూరగాయల వ్యాపారం చేసేవాడు వాడు చేసేయి. కనుక అందరూ తినాల్సిందే. కూరగాయలు నువ్వు తినాలి, నేను తినాలి. పండ్లు నువ్వు నేను తినాలి. ఏమవుతుంది అప్పుడు? నువ్వు పోయి నేను పోయి అందరికీ మోసం వచ్చే. కాబట్టి ఏంటంటే మనం చేసే దాంట్లో ధర్మం తీసుకో, ధర్మంగా తీసుకో అంటారన్నమాట. ఆ వచ్చిన దాంట్లో 100%లో 10% ధర్మ కార్యాల కోసంగా వినియోగించు. ఇవి చెప్పొచ్చు. అసలు ఫలాన్నే ఆశించకుండా కర్మ చేయమంటే చేసే అవకాశాలు ఉన్నాయా? ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయమనే దాంట్లో అవకాశం ఉన్నదా? అది మనం చేయగలుగుతాం ముందు? అసలు చెప్పేవాళ్ళు చేయగలుగుతారా? ఎందువల్లంటే అతనికి జీవన విధానం ఉన్నది, వాళ్లకు జీవన విధానం ఉన్నది, కుటుంబం ఉన్నది, భార్య బిడ్డలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు దాంట్లో ఉన్నాయి అన్నప్పుడు ఫలాన్ని కోరుకోవాల్సిందే. కాబట్టి ఫలాపేక్షరహితముగా అనే మాట వచ్చినప్పుడు నీకు వచ్చేటువంటి యొక్క వనరులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంత భాగం సమాజం కోసంగా వినియోగించు, ధర్మ కార్యాలకి వినియోగించు. మొత్తం కాదు. వచ్చిన దాంట్లో 100 రూపాయల్లో 10 రూపాయలు ఆశ్రమానికి లేదా ఆలయానికి లేదా ధర్మ కార్యాలకి వినియోగిస్తే దానివల్ల ఏమవుతుంది? నీకు పుణ్యం వస్తుంది. అందువల్ల అనాశ్రిత కర్మ ఫలం అని చెప్పి అన్నప్పుడు ఇక్కడ ఇది ఆత్మ సంయమ యోగం. ఆత్మ సంయమ యోగం అంటే ఆత్మానుభవాన్ని పొందేటువంటి యొక్క విధానముగా పయనించేటువంటి యోగం. మనం ముందుకు పోయామనుకోండి, దాంట్లో ఏమొస్తాయి శ్లోకాలు అక్కడ? సుశైవ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మన, అంత ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశాలు దాంట్లో మీకు వస్తాయన్నమాట. అందుచేత ఇక్కడ మనం అర్థం చేసినట్లయితే అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సహ యోగి, వాడే యోగి అన్నాడు. ఎవరని చెప్పానంటే తన మనస్సుని నివృత్తి మార్గంలో ప్రవేశింపజేసినప్పుడు, హంసతో అనుసంధానం పొందింపజేసినప్పుడు నీ మనస్సులో ఉన్నటువంటి యొక్క ముద్రలు పుటకరిస్తాయి, అభివ్యక్తమవుతాయి, విజృంభిస్తాయి. మనకు అవుతున్న పని ఇప్పుడు ప్రస్తుతం అదే ఏమి. అందువల్ల మనస్సులో పడ్డటువంటి యొక్క ముద్రలు ఊరుకోవు, అవి మళ్ళీ ఉత్పన్నమై ఆలోచనలుగా పుంకాలుగా పుడుతూ ఉంటాయి. అలాగా వచ్చేటువంటి యొక్క ఆలోచనల యొక్క సంబంధము లేకుండా నీవు కేవలం హంసతోనే ఉండాలి. కార్యం కర్మ కరోతి, చేయదగు ధ్యాన కర్మను హంస యొక్క ఆశ్రయాన్ని మాత్రమే చేస్తున్నట్లయితే సహయోగి, వాడిని ఏమంటారు? యోగి అంటారు. ఒకవేళ లోక వ్యవహారములో ఉండి ఫలాపేక్షరహితముగా లోకహితార్థముగా కార్యములు చేసేవాడుగా ఉంటే ఆయన ఏమంటారు? మంచి వ్యక్తి, పుణ్యాత్ముడు, మహాత్ముడు, పుణ్యాత్ముడు అని చెప్పి అంటాం తప్ప యోగి అని చెప్పని అంటామా? యోగం చేసేవాడు యోగి, జ్ఞానం గలవాడు జ్ఞాని, ఏమి భోగం గలవాడు భోగి, రోగం గలవాడు రోగి, ధనం గలవాడు ధని, మానం గలవాడు మాని. అందువల్ల ఇక్కడ అనాశ్రిత కర్మఫలం అని చెప్పి అన్నప్పుడు నివృత్తి మార్గము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క భావం తీసుకుంటే నీకు అర్థం వస్తుందే కానీ వ్యవహారికముగా పోయేటువంటి సంబంధం బట్టి భావం తీసుకున్నావనుకో నీకు పూర్ణంగా అర్థం వచ్చే అవకాశం లేదు. ఆత్మ సంయమనం, మనో సంయమనం, ఆత్మైక్య సిద్ధి వచ్చే అవకాశం లేదు. ప్రవృత్తి మార్గములో కర్మలు ఆచరిస్తూ ఫలాన్ని అపేక్షించకుండా ఉన్నట్లయితే మనకేమొస్తుంది? మంచి కీర్తి వస్తుందే కానీ ఆత్మానుభవాన్ని పొందే అవకాశం లేదు. ఆత్మానుభవము నివృత్తి మార్గము ద్వారానే వస్తుందే కానీ ప్రవృత్తి మార్గము ద్వారా ఆత్మానుభవాన్ని పొందే అవకాశం ఉన్నదా? ప్రవృత్తి మార్గము ద్వారా ఆత్మానుభవాన్ని పొందే అవకాశం ఉన్నదా? ప్రవృత్తి మార్గము ద్వారానే ఆత్మానుభవం వస్తుంది అని చెప్పి అన్నట్లయితే ఆల్రెడీ మన ప్రవృత్తి మార్గంలోనే ఉన్నాం. ఇక మనకి భగవద్గీత అవసరం లేదు, గురువులు అవసరం లేదు, ప్రవచనాలు అవసరం లేదు, ధ్యానం అవసరం లేదు, మోక్షానికి వెళ్ళిపోతాం. ఎవరో
ఈ ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ ప్రవృత్తి మార్గం యొక్క సంబంధమై ఉన్నటువంటి అర్థం కాదు ఇక్కడ దీంట్లో ఉన్నది, నివృత్తి మార్గం యొక్క సంబంధం అర్థము. అందుచేత కార్యం కర్మ కరోతి, ఏ యొక్క మార్గాన్ని సద్గురుమూర్తి లక్ష్మణార్యులు మార్గాన్ని బోధించాడు, అట్టి మార్గములో హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు మనస్సులో పడి ఉన్న ముద్రలు విజృంభిస్తాయి. హంస యొక్క ఆశ్రయం కలిగి ఉన్నప్పుడు మనస్సులో పడి ఉన్న ముద్రలు ఏం చేస్తాయి? విజృంభిస్తూ ఉన్నాయా? విజృంభించడం ఆగిపోయి ఉన్నాయా? ఇంకా విజృంభణం చేస్తూనే ఉన్నాయా? అమ్మా, ఎంతో కాలంగా చేస్తున్నాం కదా, విజృంభించి అయిపోయాయా? విజృంభణతోనే ఉన్నాయా? విజృంభణతోనే ఉన్నాయి. మనం పోరాటంలోనే ఉన్నాం. అందుచేత ఎవరైతే మనస్సుని హంసతో ప్రగాఢముగా సంబంధాన్ని పెట్టుకుంటామో అప్పుడే మనస్సులో పడి ఉన్నటువంటి ముద్రలు ఆగుతాయి. అందుచేత మనస్సులో పడి ఉన్నటువంటి యొక్క ముద్రలు ఏదో కోశముగా ఏదో రూపకంగా వచ్చి సాధకుణ్ణి పడవేసే ప్రయత్నం చేసే ఉంటాయి. కాబట్టి మరి ఆ ప్రకారముగా ఏ యొక్క ధ్యాన కర్మలో నిలకడగా ఉంటామో అట్టివాడు యోగి అన్నాడు. అట్టివాడే సన్యాసి. సన్యాసి చ యోగి చ. వింటున్నారా? అయ్యా, గీత అద్భుతంగా ఉండేటువంటి యొక్క వ్యాఖ్యానం స్వామి రాశారు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ సయోగీ చ. అట్టివాడే సన్యాసి. ఏం చెప్పుకున్నా? అట్టివాడే సన్యాసి, అట్టివాడే యోగి. ఏమి ఇప్పుడు సన్యాసం అని చెప్పనగానే ఆశ్రమానికి పోవాలి, విరజాహోమం చేసుకోవాలి. మామూలుగా ఆశ్రమాలు ఉండే విధానం. సన్యాసం తీసుకోవాలని చెప్పనంటే ఆశ్రమానికి పోవాలి, పోతే స్వామివారి కట్నం కొంచెం చదివించాలి, తర్వాత ఉన్న ఆస్తులన్నీ కూడా అందరికి పనిచేయాలి, దాని తర్వాత చేసేయాలి. తనకంటూ ఏం ఉండకూడదు, ఏ ప్లాట్లు భూములు ఇండ్లు ధనం ఏమి కూడా ఉండకూడదు. మొత్తం వీళ్ళు ఉన్నాయనుకో, బంధువులకి ఇచ్చేస్తావో, బిడ్డలకి ఇచ్చేస్తావో, అమ్మగారికి ఇచ్చేస్తావో, మొత్తం ఇచ్చేయాలి. తనకంటూ ఏమీ ఉండకూడదు. అట్లా చేసుకున్న తర్వాత అప్పుడు గురువు విరజాహోమాన్ని చేయించి ఆయన చేత రాత్రిపూట సన్యాస స్వీకారం ఉంటుంది. అక్కడ ఆ యొక్క సన్యాసం పుచ్చుకునేటువంటి యొక్క వ్యక్తి నదిలో ఒక మునకేస్తాడు. మునకేసినప్పుడు ఆ ఒంటిపై ఉన్న గుడ్ల మొత్తం నదిలో కొట్టుకుపోతాయి. దిగంబరుడుగా ఉంటాడన్నమాట. అంటే ఉన్న ఆస్తులు మొత్తం పోగా ఒంటి మీద ఉన్నటువంటి యొక్క వస్త్రము కూడా గంగలో వెళ్ళిపోతుందన్నమాట. ఆ విధముగా దిగంబరుడుగా ఉన్నటువంటి యొక్క అతనిని ఆ యొక్క ఆచార్యుడు పిలిచి, నాయన లోకం ఉన్నదిరా, నువ్వు లోకం తిరగాలి కదా, నువ్వు ఇబ్బంది పడతావు, వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి వానికి ఒక వస్త్రాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఒక వస్త్రం భుజం మీద ఉంటుంది, ఒక వస్త్రం ఒంటి మీద ఉంటుంది. ఇది ఉతికాడా ఆరేశాడా, ఇది ఒంటి మీద ఉంటుంది. ఇది ఇప్పి ఉతికి ఆరేశాడా, అది కట్టుకుంటూ ఉంటారు. రెండే ఉండాలి వస్త్రాలు. ఏమి ఒక గ్రామంలో 2 పూటలు మాత్రమే ఉండాలి. ఎప్పుడు సంచారం చేస్తూ ఉండాలి. ఇల్లు వాకిళ్ళే ఉండకూడదు. సన్యాసం యొక్క లక్షణ విధానం ఏంటని చెప్పనంటే, సన్యసించాడు, ఉన్నాయి వదిలిపెట్టేసినాక ఏడితో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, బంధువులు, భార్య, బిడ్డలు, మనవళ్ళు, ఏ ఆస్తులు లేవేక సన్యసించాడు అన్నమాట. ఒక గ్రామంలోకి పోతే అక్కడ 2 పూటలు మాత్రమే ఉండాలి. 3 గంటలు మాత్రం భిక్షాటన చేయాలి. 3 గంటలకు మాత్రమే పోవాలి. భిక్ష వేశారా తినాలి, భిక్ష వేయలేదా ఉపవాసం ఉండాల్సిందే. 4 గంటలకు పోవడానికి వీల్లేదు. వీళ్ళు అన్నం వేశారే, వీళ్ళు పచ్చడి వేశారే, సాంబార్ లేదే అని ఇంకో ఇంటికి పోకూడదు. పచ్చడి ఉంటే పచ్చడే మింగాలి, మజ్జిగ వస్తే మజ్జిగ తినాలి తప్ప 10 గంటలకు పోకూడదు. సన్యాస ధర్మాలు అన్నమాట. అందుచేత గ్రామంలో 2 పూట నివాసంగా ఉండాలి. తరుతలవాస చెట్టే నివాసముగా ఉండాలి. పాణిం పాత్రయతాం చెయ్యే పాత్రగా ఉండాలి. ఏం ఉండడానికి వీల్లేదు. కనుక సన్యాస ధర్మాలు ఎన్ని కూడా
ఆ విధముగా జీవించమని చెప్పానంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఒకటి మిగలదు మనకి, కొద్దిది అని చెప్పేసి. కాబట్టి పూర్వకాలం ఆ విధంగా ఉన్నది అన్నమాట. అప్పట్లో సన్యాసం అని చెప్పినంటే ఆ ధర్మాలు వాళ్ళు పాటించే విధానంగానే వెళ్ళారు. అట్లా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీకు సన్యాసోపనిషత్తులో చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా సన్యాస ఉపనిషత్తు ఉంది, దాంట్లో మొత్తం కూడా చెప్పుకొస్తారు. కాబట్టి ఏంటంటే ఆ కాలంలో మీకు సన్యాసంలో పోవాలని చెప్పనంటే దాంట్లో పోయేవాళ్ళు కాదు, వానప్రస్థాశ్రమం వరకే ఉండేవాళ్ళు అన్నమాట. వానప్రస్థాశ్రమం వరకే. వానప్రస్థాశ్రమంలో అంటే తెల్ల బట్టలు ఉంటాయి. వానప్రస్థాశ్రమం అని చెప్పనంటే ఉన్నటువంటి సంపదలు బిడ్డలకు అప్పచెప్పేసి తన జీవనానికి ఎంత కావాలంత పెట్టుకుని నిర్జన ప్రదేశంలో, ఏకాంత ప్రదేశంలో నివాసం చేసుకుని తను తన భార్యతో చక్కగా ఆ ఇద్దరు కూడా ప్రశాంత జీవిత గడుపుకునే విధానంగా చేసుకునే విధానమే వానప్రస్థాశ్రమం అన్నమాట. అంతవరకు పోయేవాళ్ళు. కాబట్టి సన్యాసము అని చెప్పనగానే ఈ విధముగా ఉండే విధానం సన్యాసం అన్నమాట. అయితే ఇక్కడ జ్ఞాన సన్యాసం ఇది. ససన్యాసీ చ యోగీ చ. ఇక్కడ సన్యాసించడము, వదలటము అని చెప్పనంటే లోన ఉన్నటువంటి యొక్క అనాత్మను వదిలిపెట్టడం. ఇంతకాలముగా ఏ జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, ఆలోచనలతో, విషయాలతో సంబంధం పడ్డావో అవన్నిటినీ కూడా జయించి నీ ఇంద్రియాలకు, మనస్సుకి, బుద్ధికి అతీతముగా ఉన్నటువంటి యొక్క ఆత్మ యొక్క అనుభవాన్ని పొంది ఉన్నటువంటి యొక్క భాగాన్ని ఏమంటారు? సన్యాసము అంటారు. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అంటుంది గీత. విషయాల కంటే ఇంద్రియాలు శ్రేష్టం, ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టం, మనస్సు కంటే బుద్ధి శ్రేష్టం, బుద్ధి కంటే ఆత్మ సర్వశ్రేష్టాతి శ్రేష్టం. ఇదొక అర్థం. ఇంద్రియాల కంటే, విషయాల కంటే మనస్సు వేరు, మనస్సు కంటే బుద్ధి వేరు, బుద్ధి కంటే ఆత్మ వేరు. అందుచేత ఈ నివృత్తి మార్గంలో పయనించేటువంటి యొక్క వ్యక్తి విషయాల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి మనసుకి, మనస్సు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మకు విధముగా ఆత్మ యొక్క అనుభవాన్ని పొందినప్పుడు ఈ అనాత్మగా ఉన్నటువంటివి అన్నీ కూడా ఏమవుతాయి? జడమైపోతాయి. యోగ సమాధిలో ఉన్నప్పుడు అక్కడ ఎట్లా ఉన్నాయి? అక్కడ నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. మనసు లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు, ఇంద్రియాలు లేవు, ఆలోచనలు లేవు, దేహస్పర్శ లేదు. విధముగా యోగ సమాధిని పొంది ఉన్నటువంటి రమణ భగవానుడు, యోగ సమాధిని పొంది ఉన్నటువంటి లక్ష్మణార్యులు, యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు అందరూ కూడా జ్ఞాన సన్యాసము, బ్రహ్మైక్య స్థితి సన్యాసము. అలాంటి యొక్క బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి యొక్క సన్యాసం రావటం అని చెప్పనంటే అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ సహయోగీ చ. సహ వాడే సన్యాసి, వాడే యోగి. యోగములో ఉన్నాడు, అంతర్ముఖ ప్రయాణం చేశాడు, బ్రహ్మానుభవాన్ని పొందాడు. దాని ద్వారా బ్రహ్మైక్య భావం వల్ల సన్యాసము సిద్ధించింది అని అర్థం. అందుచేత మరి ఈ యొక్క బయట మనం ఏదైతే సన్యాసం చూస్తూ ఉన్నామో మరి ఆ సన్యాసం కలిగి ఉన్నటువంటి వాళ్ళను మనం తక్కువ భావనగా మాట్లాడే అంత అవసరం మనకు లేదు, అవసరం లేదు. వాళ్ళు కూడా సమాజం కోసంగా జీవిస్తూ ఉన్నారు, సమాజంలో మంచి చేయటానికే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు, తమ వంతు సేవ సమాజం అందిస్తూ ఉన్నారు. కనుక వాళ్ళకు కూడా మనం గౌరవభావంగా నమస్కారాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే శాస్త్రం చెప్పేటువంటి యొక్క భావాన్ని మనం గ్రహించుకున్నట్లయితే మన జీవితం తరించే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత మరి ఇక్కడ సన్యాసము అని చెప్పన్నట్లయితే ఈ యొక్క స్వామి చెప్పేటువంటి యొక్క మాటలలో జ్ఞాన సన్యాసము కింద శ్లోకం వస్తుంది. కాబట్టి అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ సహయోగీ చ నా నిరగ్ని నచాక్రియ. అగ్నిహోత్రము లేనివాడు కాదు,
కర్మలు చేయనివాడు కాదు, కర్మలు చేసిన వాడే, అగ్నిహోత్రము కలవాడే. ఏమిటయ్యా అగ్నిహోత్రము అంటే? జ్ఞానాగ్ని. ఏముంది లోపల? బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. లోన ఆత్మాగ్ని, బ్రహ్మాగ్ని ఉన్నది కాబట్టి ఆ బ్రహ్మాగ్నిలో అనేక జన్మల కర్మలన్నీ కూడా దగ్ధం చేశాడు కాబట్టి అగ్నిహోత్రం కలిగి ఉన్నవాడే, బ్రహ్మతత్వానుభవాన్ని పొంది ఉన్నాడు కాబట్టి అన్ని కర్మలు చేసినవాడే. అట్టి వానికి ఏ కర్మ కూడా చేసే విధానం లేదు. ఇక ఏవి యస్తవాత్మరితిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అట్టి బ్రహ్మజ్ఞానికి ఏ కార్యకలాప విధానాలు అనేటువంటివన్నీ కూడా లేవని చెప్పేటువంటి యొక్క అర్థం. అందుచేత పరిపూర్ణటువంటి భావాన్ని శ్లోకం స్వామివారు చెప్పుకొచ్చారు. ఈ సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము సంక్షిప్తముగా ఒక్క శ్లోకములో సమగ్రముగా ధ్యాన సంబంధమై ఉన్న అంశాన్ని చెప్పుకుంటూ వచ్చి ఆ శ్లోకం యొక్క సంబంధమై ఉన్న వివరణ మీకు రాబోయే శ్లోకాలలో విశదీకరించి విస్తృతముగా చెప్పుకొస్తారు. తలమానికమై ఉన్న శ్లోకం, సారాంశమై ఉన్నటువంటి యొక్క శ్లోకం, 6వ అధ్యాయానికి సమగ్ర స్వరూపముగా ఉన్నటువంటి యొక్క శ్లోకం ఇది. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చ అక్రియః. అగ్నిహోత్రం గలవాడే, కర్మలు చేసినవాడే, వాడే యోగి, వాడే సన్యాసి, వాడే జ్ఞానిగా సమగ్ర స్వరూపం అది. ఆ శ్లోకం యొక్క వివరణ మీకు రాబోయే శ్లోకాలలో వస్తుంది. మనం రేపటి నుంచి ఆ శ్లోకాల మీద చక్కగా అధ్యయనం చేసే ప్రయత్నము చేద్దాము. అందరం కూడా మరి ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.